నానా ఈ వీడియో కనుక నచ్చితే అగ్గిపెట్టి ఉగ్గుపెట్టి కోడి కొంగ లైక్ షేర్ సబ్స్క్రైబ్. అయ్య బాబోయ్ సబ్స్క్రైబ్ అట చేసేయి, నువ్వు సబ్స్క్రైబ్ చేసేయి. పక్కనే ఉన్న గంట కూడా కొట్టండి రా, అప్పుడే మా వీడియోలు డైరెక్ట్ గా మీ ఫోన్ లోకి వచ్చేస్తాయి. అయ్య బాబోయ్ ఫోన్ లోకి వచ్చేది అట, వేసేయి నువ్వు వేసేయి. అబ్బా అయ్యా ఇదేంటారు నాన్న, వారం నుంచి ఏ పని చేసినా వాసిపోతుంది. డబ్బులు ఇచ్చి మరీ తోలు తీర్చుకోవడం అంటే ఇదేనేమో. మొన్న ఏమో సన్నగొండ మీసం సేవ్ అయిపోయింది, నిన్నేమో సన్మానంలో బేకరీలో కేక్ లో కోసారు. ఇదంతా చూస్తుంటే సినిమా మీద కన్నేసినట్టు ఉందిరా నాన్న. అర్జెంట్ గా ఏదో చేసి ఆ శనిగ్రహాన్ని సైడ్ చేసేయాలి, లేకపోతే ఇంకెంత బ్యాడ్ అయిపోతామని భయం వేసేస్తుంది. నీకు మతమర్పు ఎక్కువైపోయిందానా రే, అందుకే అరటిపండు తిన్నా పళ్ళు ఇరిగిపోతున్నాయి మీకు. దేని గురించి అమ్మారే నువ్వు మాట్లాడేది? నువ్వు మొక్కుకున్న మొక్కుల గురించి రా నాన్న. మొక్కులా? మొక్కులేరా నాన్న, విద్యాయుధం కాలేజ్ లో పోస్ట్ వస్తే తిరుపతికి వెళ్లి తలనీలాలు ఇస్తానన్నావు, ఇచ్చావేట్రా నాన్న? మర్చిపోయినరా నాన్న. విజయవంతంగా ఫస్ట్ ఫ్లోర్ స్లాబ్ వేస్తే విజయవాడ వెళ్ళి పసుపు కుంకుమలు పెడతానన్నావు, పెట్టావేంట్రా నాన్న? ఇది కూడా మర్చిపోయినా మరి. నానా కిందటి నెల నా కడుపు నొప్పి వస్తే ఏం చేసావు? నొప్పి కంట్రోల్ అవ్వడానికి పసుపు మాత్రం ఇచ్చాను. అది కాదురా నాన్న, దాని తర్వాత దేవుడి మూలకెళ్ళి ఏం చేసావు? కాలిపాకం వచ్చి వినాయకుడు 100 కొబ్బరికాయలు కొడతానని మొక్కున్నాను. ఇప్పుడు అర్థమైందా నాన్న ఇన్ని అనర్థాలకు కారణం ఏంటో? అర్థమైందిరా నాన్న, బాగా అర్థమైంది. గాడ్స్ అందరూ గ్రూప్ గా చేరి నాతో గేమ్స్ ఆడేస్తున్నారు. వీళ్ళ గేములకి ఎండ పెట్టాలంటే ఒకటే సొల్యూషన్ నానా. ఏంటి నాన్నారే అది? యాత్ర, తీర్థయాత్ర నానా. తీర్థయాత్ర? అవునరా భాగ్యం, నువ్వు ఒక క్షణం కూడా వెయిట్ చేయకుండా బీరోలో బట్టలను తీసి బ్యాగ్ లో ప్యాక్ చేసి చెప్తాను. అలాగే పేపర్ వాళ్ళకి పనులకి పాల వాళ్ళకి 10 రోజుల వరకు పనిలోకి రావద్దని చెప్పిరా నాన్న. నేను ఇప్పుడే రైల్వే స్టేషన్కి వెళ్ళి ఈస్ట్ వెస్ట్ నార్త్ సౌత్ నలుదిక్కులు కవర్ అయ్యేలాగా తత్కాల టికెట్లు బుక్ చేస్తాను. అందరి దేవుళ్ళకి దండం పెట్టుకుని మన ముడుపులు మొక్కులు సమర్పించుకుందాం. దెబ్బకి మన భక్తి భారతదేశం బౌండరీలు దాటిసి దేశంలోనే బెస్ట్ భక్తులని బిరుదొచ్చేయాలి మనకి. ఇదిగోరా నాన్న. ఏటమ్మరే ఇది? భారీ డైలాగ్ చెప్పావు కదరా నాన్న, బార్లీ నీళ్లు తాగి చల్లబడు. నీకు కూడా ఎటకారం ఎక్కువైపోయింది. ఎంజాయింగ్ సమ్మర్ అట్ బ్యాంకాక్ విత్ మై బ్యూటిఫుల్ ఫ్యామిలీ. బ్రాడ్ దవాళ్ళు అజయ్ గడ్ అబ్రాడ్ వెళ్ళిపోయి ఎంజాయ్ చేస్తున్నాడు. నీ దరిద్రం బ్రాడ్ అయిపోతుంది గానీ అదృష్టం మాత్రం ఈ జన్మలో బ్రాడ్ అవ్వదు. ఈడేటీడు ఈడే తిట్టేసుకుంటున్నాడు. పోన్లే మనకు పని తగ్గిచ్చాడు. బయట ఎండలు మండిపోతున్నాయి. ఏమే నాకు నోరెండిపోతుంది, కాస్త నిమ్మకాయ నీళ్ళు కలుపుకుని తీసుకురా. తెస్తానండి. ఇదిగో ఉప్పు గట్ట వేయి అందులోని. సరేనండి. ఒరే నేను ఇస్తాను రా. డూ యువర్ హోంవర్క్. నాన్నకి గారు నిమ్మకి నీళ్లు గుడుక్ గుడుక్కే చల్లబడండి. ఏం భాషరా ఇది? భాష కాదు నాన్నగారు, ఆశ. ఈడిలా జంపర్ భాషలు మాట్లాడుతున్నాడంటే నాకేదో బొక్కెడతంగా వచ్చాడు ఈడు. ఏం ఆశ? ఐజన్ గారు ఇలా ఇవ్వండి నాన్నగారు, మీరు అలా చేరబడని చెప్తాను. కాళ్ళు ఇలా టేబుల్ మీద పెట్టుకొని చెప్తాను. కాళ్ళు పట్టి కాకా పట్టి మా నాన్నతో ఎలాగైనా ఊటీ ట్రిప్ కొట్టేయించుకోవాలి. గాలి బాగా తగులుతుందా నాన్నగారు? ఆహా కొంచెం గట్టిగా ఊపరా, ఫ్యాన్ ఆపేద్దాం. సేవింగ్స్ కి సూపర్ మ్యాన్ నాన్నగారు మీరు. సరే గాని విషయం ఏంటో చెప్పు. ఊటీ తెలుసా నాన్నగారు మీకు? స్కూటీయా కొన్నాం. నెక్స్ట్. స్కూటీ కాదు నాన్నగారు, ఊటీ చల్లగా ఉంటది కదా. నాకెందుకు తెలీదు, అప్పుడప్పుడు సినిమాలో చూపిస్తుంటారు. ఎప్పుడు సినిమాల్లోనే నాన్నగారు, డైరెక్ట్ గా వెళ్ళి చూస్తే బాగుంటది కదా అనిపిస్తుంది నాన్నగారు నాకు. ఇక్కడ మనకి ఏడు దంచేస్తుంది కదా, ఊటీ వెళ్దామండి. ఊటీ వెళ్తావా? ఏమే అయ్యగారు ఊటీ వెళ్తారంట. వీడి బట్టలు సర్దేసి ఇంట్లో నగలేమని ఉంటే ఇచ్చేయి, వెళ్ళిపోతాడు. మీరేం చేయించారండి వాడికి ఇచ్చేదానికి? నాకే వేస్తున్నావు కౌంటర్ నువ్వు. పెళ్ళైన కొత్తలో వాళ్ళు వీళ్ళు హనీమూన్కి వెళ్తున్నారు, నన్ను ఎక్కడికైనా తీసుకుని అంటే మా పుట్టింటికి తీసుకుని వెళ్ళారు. మీరు ఇచ్చిన షాక్ కి నేను సైలెంట్ అయిపోయి ఇంకా అడగడం మానేశాను. ఇది కౌంటర్ కాదు, ఎన్కౌంటర్. అమ్మా మిల్లో పని చేసి చేసి నడుపు పట్టేసిందే. బానే కవర్ చేస్తారు ఇలాంటివన్నీ. నువ్వు వెళ్ళి అమృతాంజన్ తేవే. ఊటీ వెళ్తానంట, ఊటీ అడక్కడక్క ఇతనే అడగాలి. నాకు సీన్ అర్థమైపోయింది నాన్నగారు, మీరే ఒప్పుకోండి. ఈడు మొహానికి ఊటీ అటు ఊటీ. ఏంట్రా ఏటే ఏడు కొండలవాడా?
ఏడుకొండల స్వామి క్యూ ఏటమ్మారే ఎంత ఉంది? ఈ క్యూలో నించుంటే ఎక్కడే దర్శనం అయిపోయేలా ఉంది. కొంచెం ముందుకెళ్ళి దూరిపోదాం. గురుగారు ఇదిగోండి గురువుగారు, లైన్లోంచి రండి. నానా జస్ట్ కొనుక్కోవడానికి వెళ్తున్నాను, మళ్ళీ లైన్లోకి వచ్చేస్తాను. మీరు కొనుక్కోవాలన్నా లైన్లోనే ఉండాలి. లైన్లోకి రండి ముందే. ఏట్రా నాన్న ఈ సౌండ్? ఎక్కడి నుంచి అమ్మారే? మాస్టారు ఇటండి ఇటు. ఎవడరా నాన్న నువ్వు? పావులు పట్టినోళ్ళగా సౌండ్ ఏంటమ్మారే? పాముల్ని పట్టుకోం సార్, పాపాలను కడుక్కోవడానికి టికెట్ల కోసం ఇలా లైన్ లో పాకులాడే ప్రయాణికులను పట్టుకుంటాం, అది కూడా తక్కువ ప్యాకేజ్కి. తక్కువ ప్యాకేజా? ఎంతరా నాన్న? మీరెంతమంది? పెద్ద ఏట ఎక్కువ మంది కాదురా నాన్న, ఇద్దరమే, నేను మా ఆవిడి. అయితే క్యూలోనే నిలబడండి సార్. ఎలికేసి మళ్ళీ క్యూలోకి వెళ్ళిపోమంటున్నావు ఏంటో మరి? ఇది సింగిల్ కొంపకిచ్చే ప్యాకేజ్ కాదు సార్, పెద్ద గంపకిచ్చే ప్యాకేజ్. గంపకా? ఆ గంపలో ఎంతమంది ఉండాలిరా నాన్న? మినిమం 10 మంది అయినా ఉండాలి సార్, అప్పుడే మాకు ప్రాఫిట్. 15 మందిని తీసుకొస్తాను, నాకేమైనా ప్రాఫిట్ ఉంటదా? 15 మందినే గానీ తీసుకొస్తే మీ ఫ్యామిలీలో ఇద్దరికి టికెట్లు ఫ్రీ సార్. టికెట్లు ఫ్రీయా? మరి 20 మందిని తీసుకొస్తే? మీ భార్యాభర్తలు ఇద్దరికి ఫుడ్ బెడ్ ఫ్రీ సార్. అలాగైతే 25 మందిని తీసుకొస్తే ఫైనల్ గా నాకైతే రానా? ఫైనల్ గా మీకు ఏం కావాలో మీరే చెప్పండి సార్. విజయవాడలో అమ్మవారికి పట్టుచీర పెడదాం అనుకున్నాను రానా, ఆ పట్టుచీర ఒకటి ఇప్పించేస్తే 25 మందిని తీసుకొచ్చేస్తాను. సార్ అది మొక్కు సార్, మీరే కొనుక్కోవాలి. తెలుసులేరా నానా, బయట ఫ్రాడ్ గార్డులు ఎక్కువైపోయారు కదా, చిన్న టెస్ట్ చేస్తున్నాను అంతే. ఈడే పెద్ద ఫ్రాడ్ గాల్లో ఉన్నాడు, నన్ను టెస్ట్ చేస్తున్నాడంట. ఇంతకీ నీ ప్యాకేజ్ లో ప్రైస్ లేటరా? అబ్బా సూపర్ రా నానా, తిరుపతి లడ్డు ఇప్పుడే తిన్నట్టుంది. నువ్వు ట్రిప్ ప్రిపరేషన్ లో ఉండి, నేను లిస్ట్ ప్రిపరేషన్ లో ఉంటాను. సార్ సార్ ఉన్నారా లోపల? ఈయన ఇలాగా అరుచుకుంటూ ఇంటి మీదకి వస్తున్నాడంటే ఈ ఎదవేదో మళ్ళీ ఏదో పని చేసి ఉంటాడు. ఏమైంది సార్, ఈసారి ఏం చేశాడు మావాడు? మీ ఓటు చేసే ఎదవ పనులు టీవీలో ఇచ్చే యాడ్లు లాంటిలండి, అవి వస్తూనే ఉంటాయి. ఏంటి సార్, ఎండ దెబ్బ గీరెక్కిపోయారా ఏంటి? ఏదేదో మాట్లాడుతున్నారు. గీర కాదండి, గీర మార్చి టూర్ వేస్తున్నాను. వాళ్ళని అందరం కలిసి మంచి టూర్ ప్లాన్ చేస్తున్నాను. సమ్మర్ కదా, అలా గాలికి తిరిగితే చల్లగా ఉంటది. మీకు చల్లగానే ఉంటది సార్, మాకు మండిపోద్ది. ఖర్చు గురించే కదా మీరు కయ్యమంటున్నారు, అందుకే మీకోసం కెవ్వు కేకలాంటి డీల్ తీసుకొచ్చాను. మామూలుగా ఉండదు ఈ ఆఫర్. మీరు ఎన్ని ఆఫర్లు ఇచ్చినా యాత్ర అంటున్నారు, మనిషికి 3000 చొప్పున అయితే అయిపోదు కదండి. అయ్యి బాబు భలేవారండి సార్ మీరు, 3000తోనే అయిపోద్ది. తిరుపతి, కాళహస్తి, కాణిపాకం, ఆ దగ్గరలో ఉన్న మఠాలు, పీఠాలు, గుళ్ళు, గోపురాలు, తినడానికి భోజనాలు, పడుకోవడానికి సత్రాలు, మొత్తం అన్ని 3000తో అయిపోతాయి సార్. ఏంటి 3000లోనే ఇవన్నీ అయిపోతాయా? నేను నమ్మను. మీరు డ్రాప్ అంటే చెప్పండి, ఎదిరింటి వెంకట్రావు గారు కూడా మాతో పాటు వస్తున్నారు. వారం రోజుల్లో తిరిగి వచ్చేస్తాం కదా, అప్పుడు ఆయన అడగండి ఎంత అయిందో. మీకు ఆ 7 కొండల వాడిని దర్శించుకునే ప్రాప్తి లేదు, నేనేం చేస్తాను, నేను వెళ్ళొస్తాను. మరి ఒక నిమిషం ఆగండి సార్, మీ మ్యానిపులేషన్ మీద నాకు నమ్మకం ఉంది కానీ ఫైనల్ గా క్యాలిక్యులేషన్ లోనే అటు ఇటు అయితే నేను ఎటు కాకుండా పోవాలి సార్. అవి అటు ఇటు వెళ్తే నేనున్నాను కదా సార్. అయితే 3000లో అయిపోద్దంటారు కదా? అయితే నాది ఆమె. అయితే వస్తాం సార్. సార్ ఒక విషయం చెప్పడం మర్చిపోయాను, ఇంట్లో మా పెద్దనాన్నగారు కూడా ఉన్నారండి. సీనియర్ సిటిజన్ కోటాలో ఏమన్నా? సర్లేండి, పెద్ద ఆయన ఒంటరిగా వదిలేలాం కదా, మీరు తీసుకొచ్చి చెప్తాను, ఏదో ఒకటి చేద్దాం. సరే సార్, అయితే మీరు బట్టలు గట్ట సర్దుకొని రెడీగా ఉండండి, వాట్సాప్ పంపిస్తాను ట్రైన్ టైమింగ్స్ గట్టను. ఓకే, ఇదే నేను బయలుదేరుతున్నాను, చాలా మందిని పోగేయాలి. ఏమే, పెద్దనాన్నగారికి 2 పంచులును, నీవో 2 చీరలు, నాయో 2 ప్యాంట్లు, ఆడి 2 నిక్కర్లు కట్టేసి ప్యాక్ చేయి. పితృవర్య, సడన్ గా పిత్తు వచ్చినట్టు ఏంటి సడన్ ప్లాన్? ఎరా చెప్తే గాని రావా? వెళ్ళి నీ బట్టలు ఏం వేసుకుంటావు వేసుకో. మా నాన్న ఎంత ఇసుగు మీద ఉన్నాడంటే గ్యారంటీ ఊటీయే ప్లాన్ చేసి ఉంటాడు. అమ్మా, నాన్నగారు చెప్పినట్టు నిక్కర్లు గట్ట ప్యాక్ చేసి ఊటీలో అసలుగా చలి చంపేద్ది. 2 బొంతలు 2 స్వెటర్లు అయ్యి ఈ మేక జుట్టు గడికి నేను ఊటీ వెళ్తానంటే చెప్పాలి, లేదంటే నా స్టేటస్లు చూసి కుళ్ళు ఏడుతాడు. చెప్పరా ఎట్రా మైస్, వాయిస్ నీరసంగా ఉంది. ఆ గురించి సరే గాని నీ వాయిస్ ఏట్రా అంత సరిగా ఉంది? ఊటీ వైబ్స్ రా మేక జుట్టు. ఊటీ వైబ్స్ ఏంట్రా? ఒరే మధు, ఇల్లిటరేట్స్ తో ఇంగ్లీష్ ఎందుకు మాట్లాడతావు నువ్వు చెప్పు. దుంపల పడి కాడికి అర్థమైనట్టే చెప్పాలి. మా నాన్న ఊటీ తీసుకెళ్తానట్రా మైస్.
వారిని స్కూటీ మీద తీసుకెళ్తే ఎంత బిల్డప్ ఇవ్వాలరా? స్కూటీ కాదురా, స్కూబీ డూబీడు. ఊటీ. ఓ ఓ ఓ ఊటీ. ఊటీయా? స్పెల్లింగ్ చెప్తే గానీ అర్థం కాలేదు అదొకే. రే ఏంట్రా ఇది? మీ నాన్న రోటీ కొనడానికి అంత ఆలోచిస్తాడు కదరా, అలాంటిది ఊటీకి ఎలా ప్లాన్ చేస్తాడురా? ఏప్రిల్ అయ్యాక మార్చి చాలా సహజం. మనిషి అన్నాక మార్పు సహజం రా. మరి బేవర్సి మార్చి తర్వాత ఏప్రిల్ రా. సరే సర్లే, క్యాలెండర్ తిప్పట్టుకున్నా. ముందో అనుకో మార్చి అయితే వస్తుంది కదా. మా నాన్నలో మార్పు కూడా అలాగే వచ్చింది. ఈ మధ్యన అదృష్టం ఏటో అడ్డమైన వాళ్ళందరికీ దొరికేస్తుంది. అర్థమైందా? ఇంత సడన్ గా ఊటీ ఏట్రా? సర్ప్రైజ్లు అలాగే సడన్ గా వస్తాయిలే. ఓ సతమతం అయిపోకు. మీ నాన్న దగ్గర బోల్ డబ్బులు మూలితాయి కదా, మీ నాన్న కూడా ఏదో ప్లాన్ చేయమని చెప్పు. ఆల్రెడీ చేశాడురా. తిరుపతి, కాణిపాకం, కాళహస్తి, విజయవాడ అట. తీర్థయాత్రలు తిరగాల్సిన వయసులో మా తాత ఊటీకి వస్తుంటే ఊటీ వెళ్ళాల్సిన వయసులో తీర్థయాత్రలకు వెళ్తాం ఏంట్రా? బ్యాడ్, వెరీ బ్యాడ్. ఒరే నీ టైం వచ్చిందంటే రెచ్చిపోక. రెచ్చిపోవడం ఏంట్రా? మేఘాలపైకి ఎక్కి తేలిపోతాను. నేను ఊటీ వెళ్ళి మంచులో మంచి డ్రెస్ వేసుకుని ఫోటోలు దిగి పంపిస్తాను. ఎడిటింగ్ చేసి ఈసీ అని నేను ట్యాగ్ చేస్తాను రా. బాగా స్టంట్ వేస్తున్నావురా. నీ గుండు గీసే గుండు మీద గంటేసిన ఫోటో పంపించు. ఉంటాను, బాయ్. ఈడికి గువ్వ బలుపు బాగా పెరిగింది. 2 days later. ఎవడు? నువ్వేట్రా ఇక్కడ? నువ్వేట్రా ఇక్కడ? నేను ఊటీ ట్రైన్ ఎక్కడానికి వచ్చాను. నేను తిరుపతి ట్రైన్ ఎక్కడానికి వచ్చాను. అయితే ఈ ప్లాట్ఫామ్ లో ఏం చేస్తున్నావు రా? ఎక్కడ వస్తుందో కనుక్కొని వెళ్ళు. నీది ప్లాట్ఫామ్ ఏంటి? పెద్ద పెద్ద ఊర్లకి వెళ్ళే ట్రైన్లన్నీ ఫస్ట్ ప్లాట్ఫామ్ లోనే అవుతాయి. ఇదే 8 అయ్యి ఉంటది. వెళ్ళి టీటీని కొనుక్కో. ప్రతి ఒక్కడు వచ్చి రైల్వే స్టేషన్ బ్యాగ్ ఒప్పుకుంటూ. సార్ తిరుపతి వెళ్ళే ట్రైన్ ఏ ప్లాట్ఫామ్ వస్తుందండి? ఈ ప్లాట్ఫామే బాబు. మాది ఇదే ప్లాట్ఫామ్ అట. నీదే ఏ ప్లాట్ఫామ్ కి వస్తుంది వెళ్ళి కొనుక్కో. అయితే నీ ట్రైన్ వెళ్ళిపోయాక నాది వస్తుందిలే. ఈ ప్లాట్ఫామ్ కి వస్తుందని ఫిక్స్ అయిపోయాట్రా? పెద్ద ట్రైన్ రా మాది. ఈడు బిల్డ్ వస్తే ఎవడు బేరం ఆడతాడు బాబు? నాన్నగారు మన ట్రైన్ టైం ఎంత? 7:15 ఈ ప్లాట్ఫామే కదా. ఇదే. ముందు కూడా ఈ ప్లాట్ఫామేనా? ఇటు చూస్తుండా, మనం అటు చూద్దాం. అడ్లేగరా. నువ్వు అడ్లేకరా. నీ ట్రైన్ టైం ఎంతకే? 7:15కి. నాది 7:15కే. అదేంటిది? 2 ట్రైన్లు ఒకే పట్టం మీద ఎలాగ అవుతాడు? నాన్న అందరూ వచ్చారా? మన ఇదిలో అందరూ వచ్చారు కదా. గురువుగారు ఏంటండి ఎంతసేపు? మీ గురించే వెయిట్ చేస్తున్నాను. ఇంట్లో లేడీస్ సంగతి తెలియదేటర్ నాన్న. వాళ్ళు చీర కట్టేలోపు మనం ఇల్లు కట్టేయచ్చు. వీడెందుకు వచ్చాడు ఇక్కడికి? సరేనండి గురువుగారు, లిస్ట్ లో ఉన్న వాళ్ళందరూ వచ్చారు లేదు చూసుకోండి. సార్ గురుగారు, మీ ఫ్యామిలీలో 4 వచ్చారు కదా. వచ్చామండి. వీడు కూడా వస్తున్నాడు ఊటీకి. ఇగోరా బాబు, వీళ్ళు 4. మా ఫ్యామిలీ 2, 3 వైజాగ్ లో యాడ్ అవుతారు. సుబ్బారావు గారి ఫ్యామిలీ 3, వీళ్ళ ఫ్యామిలీ 4, వాళ్ళ ఫ్యామిలీ 4, అల్లాల 4, నేను ఒకటి, మొత్తం 10 మంది. గురుగారు మీ ఫ్యామిలీ 2 అని ముందే లెక్కేస్తారు కదా, మళ్ళీ నేను ఒక అంటున్నారు లాస్ట్ లో. మరి బాబు ఏంటి నీ కన్ఫ్యూజన్? ఏంటి నీకు? లెక్కల మాస్టర్ నేను. నా లెక్కలే తప్పంటావా? మళ్ళీ లెక్కేస్తాను చూడు. వీళ్ళు 4, అల్లాలు 3, వాళ్ళ 4, 3 వైజాగ్ లో యాడ్ అవుతారు. వీళ్ళు 4, మా ఫ్యామిలీ 2, నేను ఒకటి. మీ ఫ్యామిలీలో 2 అన్నారు కదా గురుగారు, మళ్ళీ మీరని కలిపేస్తున్నారు ఏంటి? మరి లెక్క ఎడుతున్నావు, లెక్క ఇవ్వ నువ్వు. అందుక లెక్కల్లో ఇలా మార్కులు ఇలా తగలడ్డాయి. గురువుగారు మొత్తం 24 ఉన్నారండి, మిమ్మల్ని 2 సార్లు లెక్కేసేస్తున్నారు. నా లెక్కలే తప్పంటావు నువ్వు. ట్రిప్ లేదు గిప్ లేదు, ఎవరింటికి వెళ్ళిపోండి. నువ్వు డబ్బులు ఇచ్చి అందరికీ. గురువుగారు మీరేటండి బాబు? సరే ఎక్కండి లేండి, ఒక్కడితో నేనే తినేస్తాను. మనతో పెట్టుకుంటే మామూలుగా ఉండదా మరి? నాన్నగారు ఏటవుతుంది ఇక్కడ? మన ఇదిలో ముంత మహాలన్నీ ఎక్కడ ఉన్నాయేటి? వాళ్ళు కూడా మనతో పాటు ట్రిప్ కి వస్తున్నారా? ఏటు ఊటీగా? ఊటీ తిరుపతి, కాణిపాకం, శ్రీకాళహస్తి, విజయవాడ ఆ పక్కనే ఉన్న మఠాలు గిటాలన్నీ చూసుకుని వచ్చేయడమే. ఒరే మహేష్, ఎవడ్రా ఇక్కడ అంత పెద్ద బాంబు వేసాడు? నాకు ఓటియా? బాంబు కాదరా బుడతా, పిడుగు. ఆడి గుండెలో పిడుగు పడింది. ఊటీ వెళ్ళి మబ్బుల మీద తేలిపోదాం అనుకున్నాడు. ఇప్పుడు వాళ్ళ నాన్న పేల్చిన బాంబుకి మబ్బులు ఇడిపోయి ఘాటీ రోడ్ సైడ్ కోతి మొహం వేసుకుని ఊటీకి వెళ్ళిపోతాడు వీడు. ఆడేసుకుంటాను. ఇలా రారా, మధుగారి దగ్గరికి వెళ్ళి ఊటీ స్పెల్లింగ్ ఏంటో అడుగురా. ఇప్పుడెందుకు రా అది? వెళ్ళి అడుగురా, చెప్తాను. సరే. ఒరే మధు, ఊటీ స్పెల్లింగ్ ఏంటి? ఓ ఓ ఓ ఊటీ.
ఎందుకురా కొట్టావు? యాత్రికన్ కృపయా ధ్యాన్ దే. గాడి నంబర్ ఊటీ 100వ నెంబర్ ప్లాట్ఫామ్ పై వచ్చే జన్మలో వచ్చుచున్నది కనుక ప్రయాణికులందరూ ప్రస్తుతానికి లగేజ్ పట్టుకుని తిరుపతిలో వచ్చేయండి. అగోటి రానా, ట్రైన్ వచ్చింది. ఎక్కడరా? ఎస్9 మన భోగి. 23 నుంచి 48 వరకు అన్ని మనమే. అందరూ గోవిందా అనుకోండి. ఎక్కడరా నానా? గోవిందా 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 గోవింద చెప్పాలి. గోవిందా గట్టిగా. గోవిందా మొదటికి చెప్పండి. గోవిందా ఊటీ ట్రిప్. గోవిందా 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 ఏడుకొండలవాడ వెంకటరమణ గోవిందా గోవిందా. బతుకు ఒక్కసారి రాటు దిగితే సరిపోదేట్రా? రోజుకు ఒక 70 mm రాటు దిగినంత వరకు మనశ్శాంతిగా ఉండదు కావాలి నీకు. అయినా ఈ భూమి మీద మీ బాబు గురించి బాగా తెలిసింది నీకే కదరా. ట్రిప్ అనగానే తోటకి నిప్పు అంటించినట్టు గెంతులేస్తావు. ఫ్రెండ్స్ అందరి ముందు బిల్డప్ దెబ్బావు. ఇప్పుడు పరువు అంతా పోయింది. ఏం జన్మరా నీది? కాండ్రిని చుమ్మేసేయాలి మొహం మీద. రెడీగా ఉంటారా నా జీవితానికి? రే మధు, నువ్వు నీ ఫ్రెండ్స్ తో పాటు ఇక్కడే కూర్చో, నేను వన్య మాస్టర్ దగ్గర కూర్చుంటాను. సరే నాన్నగారు. ఇది చూడండి రా, ఊటీ వెళ్తానేమో అనుకుని స్టేటస్ ఇచ్చాడు. గోయింగ్ టు మై డరీమ్ ప్యాలెస్. ఓ ఊటీ. డరియం ప్యాలెస్ ఏట్రా? ఒరే మధు, డరియం ప్యాలెస్ ఏట్రా? డ్రీమ్ ప్లేస్ రా, డ్రీమ్ ప్లేస్ రా. ఒరే నువ్వు స్పెల్లింగ్ తప్పు రాసి నన్ను కొడతావేట్రా? సినిమా మొత్తం చూడకుండానే క్లైమాక్స్ ఏటో గెస్ట్ చేస్తావు కదరా నువ్వు. 4 పదాలు చూసి అదేటో చదవలేవేట్రా? చదవగలనరా. ఇప్పుడు చదువు అదేడుదా. గోయింగ్ టు మై డ్రీమ్ ప్లేస్ ఊటీ. అద్గది 4 తగిలితే గానీ 4 నిలబడట్లేదు ఎవడికి. నేను యారా మదే ఇన్నాళ్ళ నుంచి చూస్తున్నాను, బల్లిగాడి మీద అలా చేయి చేసుకుంటున్నా. చెయ్యట్రా, కాలు కూడా చేసుకుంటానా. నీ మీద చేసుకోమంటావా? ఇల్లు అంతా చెప్పేస్తాను రే. చిన్న గుంటలాగా వాళ్ళ అంతా చెప్పేస్తాను, మాల అంతా చెప్పేస్తాను కాదురా. దమ్ము ఉంటే భోగి బయటికి రా, బాగా 2 ఫైట్ ఆడించుకుందాం. మ్యాగీ మొహాలు వేసుకొని నాన్నలతో చెప్పడం కాదు. వేడివేడిగా చాయ్, వేడివేడిగా వేడివేడిగా చాయ్, వేడివేడిగా చాయ్ గరం, చాయ్ గరం, చాయ్ గరం. నానా ఒక టీ ఇవ్వు. 10 रुपया सर. ఏంటి టీ 10 రూపాయలా? 5 రూపాయలే కదరా నానా? 5 रुपए का हाफ टी आता है सर. ఈ కప్పే ఆఫ్ ఉంది, మళ్ళీ ఇందులో ఆఫ్ ఏంట్రా? ఈయనప్పుడే మొదలెట్టేసాడు సరదాగా. చాయ్ గరం, చాయ్ గరం, చాయ్ గరం. నేను ఇక్కడ మాట్లాడుతుంటే ఎలాగెళ్ళిపోతాను చూడాడు. వేడివేడిగా చాయ్, వేడివేడిగా. ఎంత పొగరాడికి ఇలాగ దోచుకుంటున్నాడు భారతదేశాన్ని. సర్లేండి సార్, మీ 5 రూపాయలతో ఆడేం బాగుపడిపోతారులేండి. మీరు ఇలా వేడెక్కిపోతుంటే అది టీ చల్లారిపోద్ది. ముందు తాగని చెప్తాను. అందరూ ఎక్సలెంట్ కదా. 23 నుంచి 48 వరకు అన్ని మనమేరా నానా. ఎవరికి నచ్చిన సీట్లు వాళ్ళు కూర్చుండి. టీ వచ్చినా వేడి టీ వచ్చినా నన్ను పిల్లండి, ఏం చూసుకుంటాను మొత్తం. మల్లేశ్వరరావు గారు, చెప్పండి మల్లికార్జున గారు. మీ ఫ్యామిలీకి ఎంత తీసుకున్నారు? నలుగురికి 12,000 అండి. మరి అదేంటి మా దగ్గర 15,000 తీసుకున్నారు? అంత మోసమా? మీ పిల్లలకి ఆఫ్ టికెట్ నానా, అందుకే 12,000. ఇందులో మోసం ఏముందో? మోసం మీ గురించి కాదండి, వేరే వాళ్ళ గురించి మాట్లాడుకుంటున్నాం. నాకు తెలుసులే, నువ్వు ఎవరి గురించి మాట్లాడుతున్నావా? తినకొచ్చా వీళ్ళు ట్రిప్కి తీసుకురావడం ఎక్కువ, మళ్ళీ నా మీద పడి ఏడుస్తున్నారు. బాబోయ్, వీడు మాట్లాడినట్టు నాకు కూడా నచ్చి వచ్చేస్తుంది. భాగ్యం, ఆ మొదటి జీప్లో మిక్చర్ ప్యాకెట్ ఉంటుంది. లేగండి ఇక్కడ లేగండి ముందు. మా మాస్టర్ గారు అసలే కోపిస్టి, చూసారంటే అసలు ఒప్పుకోరు. ఇక్కడ లేగండి ముందు. అని ఇప్పదా ఉంది ఒకంద ఉడనే ఎదిరిగా సొన్నా ఎన్న న్యాయం. న్యాయాల ధర్మాలు అంటున్నావు, ఇదేనా కోట? అలాగైతే ఉండు, మా జడ్జి గారిని పిలుస్తాం. రేయ్, అన్నయ్య మాస్టర్ని పిలవండి రా. ఇప్పుడే కదరా నాన్న కూర్చున్నాను, అప్పుడే ఏం ప్రాబ్లం వచ్చింది వీళ్ళకి? దైవ సంజి నా సోదరత కొంచెం పురిజిగొంగ. దయ్యం లేదు, దేవుడు లేదు, ఏమైనా సరే మా అన్నయ్య మాస్టర్ని పిలిచాం, వస్తున్నాడు, అతనితోనే మాట్లాడుకోండి. ఏట్రా నాన్న, ఏడు గోలా?
ఎవడీడు ఏం సార్ మీ చుట్టాలా? చుట్టాలు లేదు పట్టాలు లేదు. వైజాగ్ లో 3 సీట్లు యాడ్ అవుతాయి అన్నాను కదా, ఆ సీట్లు ఖాళీగా ఉంటే వచ్చి కూర్చునిపోయాడు. ఎంత ధైర్యం నాన్న నీకు? ఏం సార్ నీకు తమిళా? హిప్ హాప్ తమిళాలా నాన్న? బుద్ధిదే రీసౌండ్ వచ్చేది చెప్తున్నాను. ஏயா கத்துற இப்படி வந்து உட்காரு பொறுமையா பேசிக்கலாம். పైసలా మా సీట్ లో కూర్చొని మమ్మల్ని పైసలు అడుగుతావు నువ్వు? ఎంత అన్యాయం రా నాన్న. చైన్ లాగి చెంచలు కూడా జైల్లో వేస్తాను నిన్ను. ஏயா தப்பாவே புரிஞ்சுக்கிற? ఏటన్నాడు? నాకేదో పెద్ద బూతులాగా అనిపిస్తుంది ఇది. నన్నే బూతులు తిడతావా? అర్జెంట్ గా 100కు ఫోన్ చేసి నేను 100 ఎట్టించకపోతే నా పేరు వన్య మాస్టర్ కాదు చెప్తున్నాను. సార్ ఒక నిమిషం ఉండండి. అంకుల్ என்ன ஆச்சு? அது ஒண்ணில தாயி, ட்ரெயின்ல நின்னாபடியே வரனா கால் வலி எடுத்துருச்சுமா. அதான் செத்த நேரம் உட்காந்துக்கலாமேன்னு உட்காந்தேன். ఏంటి దీనికి తమిళ్ కూడా వచ్చా? யாராவது வந்தா ஏஞ்சிட போறேன். ఓ అప్పుడియా? ఏంటి మీ ఇద్దరు డిస్కషన్ ఏంటి? ఏం లేదు సార్, అతనికి చాలా దూరం నుంచుని కాలు పీకుతున్నాయంట. సీట్లు ఖాళీగా ఉన్నాయని కూర్చున్నాడు. సీటు తాలూకాలు ఎవరైనా వస్తే లెగిసిపోతా అని చెప్తున్నాడు. అంతేనా? అంతే కదా, నాకు అదే అర్థమైంది. మీ అందరికి తమిళ్ వచ్చా రాదా అని టెస్ట్ చేశాను అంతే. నాకు తమిళ్ రావడం ఏంటి? నాన్న తమిళ్లో కూర్చొని అన్నాక ఏంటంటారు? ఒకారు సార్. ఒకరా నాన్న, నీకు నచ్చినంతసేపు ఒకరే. కానీ వైజాగ్ వచ్చేసరికి లేచిపోలేదు ఇంకా మొత్తం ఒకరు అయిపోద్ది నీకు. ரொம்ப நன்றி అమ్మా. ఇరుకుటం అంకుల్. ఇరుక్కొని ఎందుకు నాన్న కూర్చోడా? ఫ్రీ కూర్చోమని చెప్పాను కదా. ఇరుకుటం అంటే ఇరుక్కుని కూర్చోవడం కాదు సార్, ఇట్స్ ఓకే అని అర్థం. ఈడు ఓవరాక్షన్ ఈడును. ఈడికే బొక్క తమిళ్ రాదు. ఆ భాగ్యం వస్తున్నాను. బుడతా విజయనగరం వెళ్ళిన తర్వాత కూర్చేరా. ఏమనరా తపనాలు ఇంటి బయట దిష్టి బొమ్మ ఎట్టియాలి, లేకపోతే నా దిష్టి తగిలద్దు. అరే మనవడా, కిటికీ పక్కన సీట్ ఇవ్వరా. పెద్ద చెరువు కనిపిస్తుందేమో చూస్తాను. కిటికీ బయట అంతా ఖాళీయే. కూర్చుంటానంటే చెప్పు, ఐ కెన్ హెల్ప్ యూ. నువ్వు ఒకసారి కూర్చొని చూపించరా, నేను కూర్చుంటాను. ట్రైన్ ఇలా ఊగుతున్నప్పుడే డౌట్ వచ్చింది. నీకు ఊపి వచ్చింది అన్నమాట. కిటికీ సీట్ గట్ట ఇవ్వడం కుదరదు, ఇక్కడే కూర్చో నువ్వు. భాగ్యం గాలి మొహానికి బాగా కొట్టేస్తున్నట్టుంది. ఇటు వస్తావేటి? ఈ ట్రిప్ అయ్యే వరకు నాది విండో సీట్ అయ్యారా నాన్న. నన్ను మాత్రం అడుక్కో, ఇంకెవరైనా అడుక్కో. నేను కారం దోశ అయితే మా ఆవిడ ఎక్స్ట్రా కారం దోశ. అర్జెంట్కి వెళ్ళి ఎవడో ఒకటి విండో సీట్ తప్పియాలి. ఇతను ఎవడా? ఈయన అస్సలు ఎవడా? లేడీస్ నడకూడదు. ఈ మంకీ ఫేస్ గానే ఎలాగోలా మ్యానిపులేట్ చేసి విండో సీట్ ఆక్యుపై చేసేయాలి. నాన్న అదే ఏం సార్? నేను ప్లాన్ చేసిన ట్రిప్ లో విండో సీట్ నుంచి సీనరీలు చూస్తూ ఫుల్ చిల్ అవుతున్నట్టున్నా. మీరు ప్లాన్ వేసారని తెలిస్తే ముందే ఫ్యాన్ కూరేసుకునేవాడిని సార్. ఇలా ఊటీ ట్రిప్ అనుకుంటూ ఊపుకుంటూ వచ్చామని కాదు. సర్లేరా నాన్న, ప్లేస్ ఏదైతే ఏంటి అందరూ కలిసి ఉంటేనే ఎంజాయ్మెంట్ ఎంటర్టైన్మెంట్. మీరు బాగా ఎంటర్టైన్మెంట్ ఫీల్ అవుతున్నట్టున్నారు కదా, ఎంజాయ్ చేయండి. అది కాదురా నాన్న, విండో సీట్ లేక ఇందాక నుంచి గుండె సరిగ్గా కొట్టుకోవట్లేదు. కాసేపు నీ విండో సీట్ నాకు ఇస్తే కూర్చొని లేచిపోతున్నా. నా సీట్ మీద కొనేసాడు ఈడు. 23 నుంచి 48 వరకు అన్ని మనమే సార్. ఏ సీట్ కావాలొస్తే ఆ సీట్ తీసుకోండి, నా సీట్ తప్ప. వీడు మాట వినట్లేదు, ఏం చేద్దాం? నాన్న మధు, నీ కిటికీ సీట్ కానీ నాకు ఇస్తే నీ గుండెలో గుంతలక్కడైపోయి విజయవాడ చెప్తాను నాన్న. ఏంటో అది? వైజాగ్ లో 3 యాడ్ అవుతారని చెప్పానా? ఆ 3 ఎవరో కాదురా నాన్న, నీ ప్రియాతి ప్రియమైన కోమలి అండ్ వాళ్ళ ఫ్యామిలీ. నా కోమలియా? అవునరా నాన్న, కోమలియే. కానీ వాళ్ళ నాన్న కూడా వస్తున్నాడు రా. సో బీ కేర్ఫుల్ అమ్మరే. అతని గురించి వదిలేయండి సార్. మీరు మాత్రం మా అందరినీ తిరుపతి తీసుకెళ్లే అన్నమయ్యలా కనిపిస్తున్నారు సార్. మీ రుణం మర్చిపోలేను సార్, మీ రుణం మర్చిపోలేను. మర్చిపోతలేరా నాన్న, ముందు సీట్ ఇచ్చి చాలు. తీసుకోండి సార్, తీసుకోండి. ఇప్పటి నుంచి మీ జర్నీలో మీరు ట్రైన్ ఎక్కినా, బస్ ఎక్కినా, ఆటో ఎక్కినా, టికెట్ వెయిటింగ్ లిస్ట్ లో ఉన్నా, తిరుపతి క్యూలో ఉన్నా, భోగి బాత్రూమ్ లో ఉన్నా, మీరు కన్నేసిన సీటు మీ సీట్ కింద ఉంటది. కాదని ఎవడైనా కయ్యానికి వస్తే ట్రైన్ ట్రాక్ మారిపోద్ది సార్. సూపర్ రా నాన్న, భోగిలా బగబగ మండిపోతున్నావు. ఐ లైక్ యువర్ స్పిరిట్ రా నాన్న.
అగోటర్ నాన్న వైజాగ్ స్టేషన్ లోకి ఎంటర్ అయిపోతున్నాం. నువ్వు చెన్నై ఎక్స్ప్రెస్ లో షారుఖ్ ఖాన్ లాగా డోర్ దగ్గర నించొని చెయ్యని నుంచి దీపికా పదుకొని లాగినట్టు కామెడీ లాగి చెప్తాను. సూపర్ సార్, ఇప్పుడే వెళ్తున్నాను. ఏమ్మా ఎడిటర్, మన తెలుగు మ్యూజిక్ వేసుక. చేతులు అందించట్లేదు అంకుల్. మా ఫ్రెండ్ కి అటువైపు మినరల్ వాటర్ దొరుకుతుందని చూపిస్తున్నాను. మినరల్ వాటర్ ఇటువైపు ఉంది రండి. నాకు తెలుసురా నువ్వు ఏమని దూకాడు అని. ఏడి మీ వన్య మాస్టర్ సార్ ఏమైంది సార్, ఎందుకు అలా అరుస్తున్నారు? ఈ బోకాడు వస్తున్నాడని చెప్పుంటే మీ అయిపోదాం కదా. ఏడి మేము వెళ్ళామా తిరుపతి? పుడతా అంటుకులుగాడి వేడికి మధుగాడు అటుకులు ఉప్మా అయిపోయేలా ఉన్నాడు. అది కాదు సార్ బాబు, మీరు బ్యాగులు పట్టుకుని భోగిలోకి ఎక్కలేరేమో అని సాయం కోసం నేనే పంపించానండి. మాకు సాయాలు గీయాలుగా దక్కర్లేదు. సైడ్ లెగిస్తే లోపలికి వెళ్తాం. ఇదేంటి సార్, మా ప్రేమకు పెద్ద పిశాచులా తయారయ్యాడు. ప్రేమ అంటే అలాగే ఉంటదిరా నాన్న. అమ్మాయిల తండ్రులు అంటే ఆ మాత్రం ఉండాలి మరి, లేదంటే దా ప్రేమించుకో అంటాడేటి. నీకు రాసి పెట్టుంటే ఆ రాశి కన్నా నీకు దొక్కుతుందిలే. దా వచ్చి ముందు ట్రైన్ ఎక్కు, వెళ్ళిపోద్ది లేకపోతే. ఇటు పక్క వచ్చామంటే చంపేస్తాను నిన్ను. ఓయ్ టికెట్ చూపించు ఓయ్. ఇదిగోండి సార్. ఓయ్ నీ పేరేంటి ఓయ్? రమేష్ సార్. నీ బర్త్ ఎక్కడ ఓయ్? విజయవాడ సార్. డేట్ ఆఫ్ బర్త్ కాదు ఓయ్, నీ బెర్త్, ట్రైన్ బెర్త్. పైబత్ సార్, పైబత్ సార్. మరి నీ పేరు సుబ్బారావు ఓయ్? సార్ అది నా పేరు సార్. మరి నువ్వు పైన చేస్తున్నావు ఓయ్? కిందకి దిగవోయ్, కింద దిగవోయ్. గురువుగారు టీటీ వచ్చినట్టుగా ఉన్నారు. అందరిని ఒకసారి లేపితే ఎవరి టికెట్లు వాళ్ళు చూపించుకుంటారు. చిన్న చిన్న వాటికి కూడా లేపేద్ద వేటరు నాన్న. మనం ఏంటి ఒకళ్ళిద్దరు వచ్చాం ఏంటి, ఊరు వచ్చాం. అన్ని టికెట్లు కలిపి వాడు మొహాన్ని కొట్టి 23 నుంచి 48 వరకు మొత్తం మావే అని చెప్పాడు చూసుకుంటాడులే. అలా పెద్దానికి లేపేస్తాడు. ఏడి ఎక్కడ ఉన్న టీటీ? ఓయ్ నీ టికెట్ చూపించు ఓయ్. ఇంతమంది ఉన్నారు కదా సార్, ముందు వాళ్ళు చూసి నేను తర్వాత చూపిస్తాను. టికెట్ ఎక్కడ చూపిస్తాను సార్. ఇప్పుడు చూపించు ఓయ్ టికెట్. నానా అని టికెట్లు ఎవరు నానా? సార్ టీటీ గారు, గురుగారు ఇగోండి సార్ మా టికెట్లు. ఇంతకీ నీ సీట్ ఎక్కడ ఓయ్? 41 అండి. మరి 10వ సీట్ దొరికి ఎందుకు వచ్చావు? ఎందుకు వచ్చావు? వెళ్ళిపోతున్నాను సార్, వెళ్ళిపోతున్నాను. గురువుగారు ఒంటి మీద చెయ్యేసినట్టుగా ఉన్నాడు. ఈపు మీద దుమ్ము ఉందంటే దులిపాడు. నేను అప్పటికి చెప్పాను దులుపుకుంటాను సార్ నేనని. అభిమానం ఎక్కువ అనుకుంటా, ఆడే దులిపాడు. సార్ బానే ఉంది కదా? చెయ్యకండి సార్. మధుసూదన్ రావు సార్. తపన సార్. మల్లికార్జున రావు. ఎస్ సార్. ఏడు వాయ్ అందరూ కిటికీ వైపు చూస్తున్నారు. ఏడు వాయ్ అంటే ఇందాకలా ఒక వ్యక్తి రన్నింగ్ లోనే. ఆడిది అక్కడే స్టాప్ వాయ్. మీలో ఎవరైనా దిగుతారు? ఏడు వాయ్ అందరూ పనుకున్నప్పుడు వచ్చాడు సరదాగా. నిద్రంతా పోయింది. లేపితే లేపారే గాని సరిగ్గా గోదావరి వచ్చినప్పుడే లేపారు. గోదావరి వచ్చిందిరా నాన్న. అందరూ కోరికలు కాయిన్ లేచేయండి. కామ్లీ నాకు ఎలాగైనా పడిపోవాలి, కామ్లీ నాకు ఎలాగైనా పడిపోవాలి, కామ్లీ నాకు ఎలాగైనా పడిపోవాలి. ఎవరు నాన్న కాయిన్ వేస్తావా?
ఏం కోరుకున్నావురా? కామెడీ నాకు ఎలాగైనా పడిపోవాలని కోరుకున్నాను సార్. అందుకే ఉండిపోయింది రూపాయి. ఇలాగిచ్చి రిటర్న్ నేను వేస్తానులే. ఇవరా నాన్న అల్పిరిమెట్లు. ఇక్కడి నుంచే మనం కొండపైకి వెళ్ళాలి. ఏజ్ అయిన వాళ్ళు, ముందుకు పెద్ద ఏజ్ ఉన్న వాళ్ళు బస్సుల మీద వచ్చేయండి. భారీ లగేజ్లు ఏమైనా ఉంటే ఈ కౌంటర్ లో ఇచ్చేయండి, బైక్ తీసుకొచ్చి రాలే. నాలాగే యంగ్ అండ్ ఎనర్జెటిక్ గా ఉన్న వాళ్ళు మాత్రం మెట్ల దారినే వచ్చేయండి. సార్ మీ పెళ్ళిలో డబ్బులు పెట్టారు సార్? నా పెళ్ళి ఎందుకు పెట్టలేదురా నాన్న, తీని మారు డబ్బులు పెట్టించాను. ఎందుకు సార్ డబ్బులు పక్క? ఏరా నాన్న, మీ డబ్బు మీరే కొట్టించుకుంటున్నారు కదా సార్. ఎక్కువ మాట్లాడితే కొండపైకి తీసుకెళ్లి తోయేతండ్రా నాన్న, చెప్తున్నాను. అమ్మా లేడీస్, మీరు తొందరగా బ్యాగులు సర్దిసి ఆ కౌంటర్లు ఇచ్చేస్తే కొండ ఎక్కడం స్టార్ట్ చేద్దాం. ఒరే ఎందుకురా మీ ఇద్దరు అలా గింజుకుపోతున్నారు? ఆడి మీద నువ్వు ఉడికిపోయి, నీ మీద ఆడు ఉడికిపోయి, ఓ ఉడుకు పిత్తులలాగా. ట్రిప్ వచ్చింది ఎంజాయ్ చేయడానికే కదా, ఇద్దరు కలిసిపోండి. హ్యాపీగా ఎంజాయ్ చేస్తూ కొండెక్కుదాం. పగతో పోరాడుతూ అలిసిపోతానేమో గాని ఆడితో మాత్రం కలిసిపోను. ఈ తొక్కలో ప్రాసలే వద్దు, ఇద్దరు ఇడిదిరి సెకండ్ ఇచ్చుకోండి. అంతగా కావాల్సి వస్తే నా హ్యాండ్ నేను నరికించుకుంటాను కానీ ఆడికి మాత్రం షేక్ హ్యాండ్ ఇవ్వను. ఒరే బుడతా, ఇక్కడ ఎవరి కాల్ మాస్ డైలాగులు కంటెస్తా పెట్టుకొని వచ్చారా? ఇక్కడ మన డైలాగులే బొక్క. పద, మన ఇద్దరం ఎంజాయ్ చేస్తే ఎక్కుదాం. నిజమేరా బల్లి, పద. ఇగోండి మరి అందరూ ఇక్కడ కొబ్బరికాయ కొట్టి స్వామి నీ దగ్గరికి వస్తాం అని మనసులో చెప్పుకొని మెట్లు ఎక్కడం స్టార్ట్ చేయండి. వెంకట స్వామి నీ దగ్గరికి వచ్చేస్తున్నాడు స్వామి. అందరికీ మనసులో చెప్పుకోమని ఇతనేటి ఎంత గట్టిగా అరుగుతున్నాడు సార్? మొత్తం ఇవి ఎన్ని మెట్లు సార్? 3400 చిల్లర ఉంటాయి నాన్న. 3400? మోకాళ్ళ పర్వతం వరకు 3000 ఉంటాయి, అక్కడి నుంచి ఇంకో 400 ఉంటాయి. మళ్ళీ మోకాళ్ళ పర్వతం ఏంటి సార్? ఎలాగో వెళ్తాం కదరా నాన్న, ముందే ఎందుకు నన్ను క్వశ్చన్లతో కిచిడీ చేయొద్దు. మనసులోనేమి మాయిదారు ఆలోచనలు పెట్టుకోకుండా ఆ స్వామియే శ్వాసగా సాగిపో. నాకేదో తేడాగా ఉంది, పైకి వెళ్ళగలమా లేదా అని భయం వేస్తుంది. ఏదో చేసి ఈ స్టెప్స్ నుంచి రోడ్డు వేకి షిఫ్ట్ అయిపోలే. నాన్నగారు గోవిందా. అది కాదండి గోవిందా, ఒకసారి నా మాట వినండి. గోవిందా, బస్సు మీద వెళ్ళిపోదామండి. ఏ ఈ రూట్ ఏమైనా మూసారా? అది కాదండి, బస్సు మీద వెళ్తే ఇంకా తొందరగా స్వామిని దర్శనం చేసుకోవచ్చు కదండి. ఒరే పిచ్చి వెదవా, ఒక అన్నమయ్య, ఒక రామదాసు, ఇంకా రాఘవేంద్రరావు గారు ఇంకే సినిమా తీయలేదు కదా, హాతీరామ్ బాబా. ఈ పాత్రల్లో నాగార్జున గారు ఎంత కష్టపడితే ఆ వెంకటేశ్వర స్వామి కరుణించారా. వాళ్ళల్లా మనం గుళ్ళు కట్టలేదు, అతని మీద గీతాలు రాయలేదు. కనీసం ఈ 3000 మెట్లైనా ఎక్కితే ఆ స్వామి చూపులో ఐమూలగైనా మనం ఉంటాం. నోరు మూసుకుని మెట్ల దారి నుంచే పద. ఏది చెప్పు? గోవిందా 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 గోవిందా. ఏటప్పుడే అలసిపోయారా? 500 మెట్లకే అలిసిపోవడం ఏంటండి నాన్నగారు, ఫుల్ పులిసిపోయాం. ఇంకో 1000 ఎక్కితే అక్కడ గాలిగోపురం వస్తుంది. అక్కడ తొందరగా వెళ్ళి టికెట్ తీసుకుంటే అక్కడ దర్శనం టైమింగ్ ఇస్తారు. దాని తర్వాత ఎంత నెమ్మదిగా ఎక్కినా మన ఇష్టమే. లెగండి లెగండి, కూర్చోకండి. అమ్మా మంచినీళ్ళు మంచినీళ్ళు. మంచినీళ్ళు ఏంట్రా మంచినీళ్ళు? గాలిగోపురం దగ్గరికి వెళ్ళినా తాగుతానులే పదా. బాబాయ్ గాలిగోపురం గెలలోపు గాలిలో కలిసిపెట్టేట్టున్నాను. అమ్మా నాన్నగారు కాలు పేక పెట్టే. అతను మిల్లులో అలాగే నించుని ఉంటారు కదరా, అలవాటు అయిపోయి ఉంటది. అవును, వనే మాస్టర్ ఎక్కడ? అవును వన్య మాస్టర్. అదిగో అలా స్తంభానికి అయస్కాంతం లాగా అతుక్కుపోయాడు సరదాగా. అయ్యా
సార్ అక్కడేం చేస్తున్నారు? ధ్యానం చేస్తున్నాను సార్. ధ్యానమా? కొండెక్కాక మధ్యాహ్నం చేసుకోవచ్చులేండి, ముందు బయలుదేరండి. కష్టపడి 600 మెట్లు ఎక్కాను. ఇంకో అడిగేస్తే ఎక్కడ ఒకటో మెట్టు దగ్గరికి వెళ్ళిపోతానని భయం వేసి అయిపోయినండి బాబు. ఏం కాదు, మధ్యలో ఈ గజాలు పట్టుకుని ఎక్కండి. బాబు ఓ థమ్స్అప్ ఇయ్యమ్మా సరదాగా. సరదా గట్టవ్వండి, డబ్బులు ఇస్తానే ఇస్తాం. ఓర్ని గొప్ప సరదాగా ఉన్నావే. ఇదిగో ఇప్పుడు ఇవ్వు సరదాగా. ఒరే మహేష్, డ్రింక్ తాగుతావేంది సరదాగా? వద్దుదడే, ఇప్పుడే మధ్య తాగాను. ఇప్పుడు తాగరా, కడుపులో పడి ఉంటది సరదాగా. నువ్వు మరీ మొహమాట పెట్టేస్తుందడే, ఇవ్వలుగా. అమ్మా మంచినీళ్ళ బాటిల్ ఇయ్యా. పడతా ఇంట్లో కూడా దాహం గట్టేస్తే మేము మంచినీళ్ళు గట్ట తాగం సీపుగా, థమ్స్అప్పే తాగుతాం. కొంతమంది ఉంటారు మంచినీళ్ళకి మౌంటైన్ డ్యూలో ఫీల్ అయిపోతుంటారు. మౌంటైన్ డ్యూ కొనుక్కొని చూపిస్తాను ఆగ్రా. నాన్నగారు మళ్ళీ ఏంట్రా? మహేష్ బాబు ఏం చెప్పాడో తెలుసా అండి? ఏం చెప్పాడు? భయం వదులు శిఖరం తాకు అన్నాడండి. ఏటే? మౌంటైన్ డ్యూ కొనండి. అదే మహేష్ బాబు ఏం చెప్పాడో తెలుసా? ఎవడు కొడితే దెమ్మ తిరిగి మైండ్ బ్లాక్ అయిపోద్దో ఆడే పండుకునే నాన్న అని చెప్పాడు. ఈ పండు తిను. పొండట్రా నాన్నగారు ప్లీజ్ అండి. ఒక్కసారి కమిట్ అయ్యానంటే నా మాట నేనే విన్ను. పద. కొన్ని జీవితాలు అంతే, పదండ్రా. సారీరా. ఒరే మహేష్, నీకేం కాలేదు కదా సరదాగా? ఒరే మధు, నీ ఫ్రెండ్ని బాగా కాపాడేవరా సరదాగా. ఇట్లు నోటి నుంచి వస్తాయి అంకుల్, కానీ ఫ్రెండ్షిప్ ఇక్కడి నుంచి వస్తుంది. ఒరే మామ, నా చెయ్యి ఎందుకు పట్టుకున్నావు? వదిలేయాల్సింది కదరా. నువ్వు ఆలోచించినంత కూడా నేను ఆలోచించలేకపోయాను రా. ఒరే మన ఇద్దరు మొహాలతో ఎమోషన్ పండిద్దాం చూస్తే ఆడియన్స్ మోషన్స్ పట్టుకుంటాయి. ఇక్కడ ఎక్కువ డిస్కషన్ పెట్టకుండా కొండెక్కు. అది కాదురా మధు. ఎక్కువ మాట్లాడే ఉంటే నేను నిన్ను తోసేస్తాను చెప్తున్నాను. వినా వెంకటేశం. నానా ఇదేరా నాన్న గాలి గోపురం. అదో కౌంటర్ దగ్గర అందరూ ఆధార్ కార్డులు పట్టుకొని నించుని పండి. వాళ్ళు టికెట్లు ఇస్తారు, అవి జాగ్రత్తగా ఉంచండి. దాని మీద మన దర్శనం టైం ఉంటది. ఆధార్ కార్డు నీదేనా? నాదే సార్. మరి పోలికలు లేవు అంటే అది చిన్నప్పుడు ఫోటో సార్. ఏటర్ అడుగుతున్నాడు కదా. ఆధార్ కార్డ్ ఫోటోలోకి ఇప్పటికీ అసలు పోలికలు లేవు. ఎంత గ్లామర్ కలిగైపోయినా అవక్కైపోతున్నాడు రా. మీరు పదండి. నాన్న అదే ఇందాక అడిగావు కదా మోకాళ్ళ పర్వతం ఏంటని, అలా అక్కడ కనిపిస్తుంది కదా అదే. అయ్యో పాపం, వీళ్ళంతా ఫిజికల్లీ ఛాలెంజ్డ్ ఏంటి సార్? ఫిజికల్లీ ఛాలెంజ్ రేటరా నాన్న, డివోషనల్లీ ఛాలెంజ్. ఇలా మోకాళ్ళతో ఎక్కుతున్న వాళ్ళందరూ ఏవని భక్తులు. అందుకే దీని పేరు మోకాళ్ళ పర్వతం. కింద నుంచి పైకి నడకదారిని వస్తామని మనం ఎలా మొక్కున్నాము, ఈ మోకాళ్ళ పర్వతాన్ని మోకాళ్ళతో ఎక్కుతామని కూడా కొంతమంది మొక్కుంటారు. మోకాళ్ళతోనా? అవునరా నాన్న. ఒరే మధు, నాకెందుకో మీ అమ్మ ఏదో ప్లాన్ చేస్తుంది అనిపిస్తుందిరా. అప్పుడు కార్తీక మాసంలో గుడిలో కూడా మన ఇద్దరికి అలాగే తీరుస్తుంది. ఇప్పుడు కన్ఫామ్ గా అంతకు మించి ఏదో ఒకటి ప్లాన్ చేసి ఉంటుందిరా. రే నువ్వు ఉండరా, నన్ను భయపెట్టక. నాన్న మధు, మీ అమ్మగారు ఏంట్రా పోగండి నుంచి కళ్ళు తెరకుండా అలా దండం పెట్టించుకుంటున్నారు. కొంప తీసి మోకాళ్ళ పర్వతాన్ని నిన్ను మోకాళ్ళతో ఎక్కించేస్తారా ఏంటి? అదే సార్, నాకు భయం వేస్తుంది. వద్దు వద్దు వద్దు. ఒరే మధు, బయలుదేద్దాం పద. మా బదీపోరా. పొద్దున్న లేసి ఎవరి మొహం చూసారా నాన్న? బతికిపోవు. నానా భాగ్యం స్టార్ట్ చేయి నానా. రే పద, నాదేట్లేదు రేటు. కాళ్ళతో కాదురా నానా, మోకాళ్ళతో.
పొద్దున్న లేచి మీరెవరు మొహం చూశారు సార్? నేను మోకాళ్ళ మీద వస్తానని మొక్కలేదురా నాన్న. జ్ఞానానందం కాలేజ్ లో సీట్ వస్తే నువ్వు తిరుపతి వస్తానని మొక్కుకున్నావు. నేను నిన్ను మోకాల మీద తీసుకొస్తానని మొక్కుకున్నాను రా నాన్న. నోరు మూసుకుని స్టార్ట్ చెయ్యి. గోవిందా. ఒరే మహేష్, అందరూ మెట్లు కుంకాలు పసుపులో రాస్తుంటే వన్య మాస్టర్ ఏకంగా రక్తమే రాస్తున్నాడు రా. అవునరా మామ, భక్తి అంటే వన్యం వస్తుందే. రేయ్ మీరు పదండి, వాళ్ళు వస్తారులే. అయ్యా నాన్నగారు, ఇంకెన్ని మెట్లు ఉన్నాయండి? అగోడ్రా ఆర్చ్ కనిపిస్తుంది కదా, అదే ఆఖరి మెట్టు. అమ్మయ్యా, అదేనా వచ్చింది? ఒరే మామ, వచ్చిందిరా. ఏంటి ఇప్పుడు ఎక్కడికి సరదాగా? ఇంకెక్కడికి, కళ్యాణ్ గట్టుకు వెళ్ళిపోవడమే. కళ్యాణ్ కట్ట అగో అక్కడే ఉంది అయితే. అందరూ గుళ్ళే కదా. ఏం లేడీసు, మీ అందరూ గుళ్ళే కదా. 3 కత్తిర్లా? సరే అయితే. డాడీ నేను గుండు చేయించుకోండి డాడీ. నేను చేయించుకోనరా, 3 కత్తర్లు ఇచ్చేద్దాంలే సరదాగా. లవ్ యూ డాడీ. కాదు, వన్నే మాస్టర్ వచ్చేంత వరకు ఆగుదామైంది సరదాగా. వన్య మాస్టర్ నెత్తి అటు ఇటు వాటర్ ఫాల్స్ ఉండి మధ్యలో ఆనకట్టలా నీట్గా ఉంటది. అతనికి ఎందుకు కళ్యాణ్ కట్ట? మీరు వెళ్ళి వచ్చండి. మీరు రారా? మా ఇద్దరు క్యారెక్టర్లు ఏంటో తెలుసుకోవడం అడుగుతున్నారు మీరు. అవుట్ ఆఫ్ ది స్క్రిప్ట్ డైలాగ్ లేకండి. ముందు మీరు వెళ్ళి పని ముగించుకొని వచ్చేయండి. తమిళ తెలుగా? తెలుగేనండి. గోవిందా అనుకో అమ్మా. గోవిందా. స్నానం చేశాక ఈ చందనం టాబ్లెట్ రాసుకో తమ్ముడు. దర్శనానికి టైం అయిపోతుంది, ఇంకా రాలేదండి వన్య మాస్టర్. నాన్నగారు, మీరు చూడాల్సింది ఆ నడకదారి వైపు కాదు, ఈ రోడ్డు మీద చూడండి, అంబులెన్స్ మీద వస్తాడు. ఊరుకోరా, వచ్చేస్తాడులే. అమ్మా, అయ్యా తొందరగా నడ్రా నాన్న, టైం అయిపోతుంది. నడుస్తున్నాను ఉండే భాగ్యం. వన్య మాస్టర్ ముడుకులేటి స్టైల్ సినిమాలో లారెన్స్ లాగా అయిపోయాడు. సార్ మోకాలేటి సార్ ఇలాగైపోయి. మెట్ల మీద మోకాలు సరిగ్గా మోపట్లేదని భుజాల మీద నుంచి నొక్కిసిందిరా నాన్న. అమ్మ బాబాయ్, ముక్కును గట్టిగా నొక్కి పట్టుకున్నట్టున్నారు. సరే సరే, కళ్యాణ కట్టకెళ్ళి గుండు చేయించుకొస్తే స్నానం చేసుకుని దర్శనానికి వెళ్దాం. మా ఆవిడ నా గుండె బదులు ముడుకులు నీటికి సెక్సిందిరా నాన్న. ఇంకేటి చేయించుకుంటాను నేను గుండె. కత్తిర్లు ఇచ్చి వచ్చేస్తాను, స్నానం చేసుకుని వెళ్ళిపోదాం. సరే సరే, తొందరగా వెళ్ళరండి. మీ ఇద్దరు గుళ్ళు భలే ఉన్నారా? ఎవరి గుండేటి అర్థం కావట్లేదు. రేయ్ దండం పెట్టుకుని పదా. గోవిందా గోవిందా, వెంకటరమణ గోవిందా, సంకటహరణ గోవిందా. ఏంటి ఎవరికేం పాటలు రావేంటి? ఏదో పాట అందుకోండి. శ్రీ శ్రీనివాసం సితపారిజాతం శ్రీ వెంకటేశం శిరసాస్వరామి. దీని తర్వాత నాకు వచ్చి అందుకోమంటారా? అందుకా 7 లోకాల సౌందర్య రాసి నా ముందుకొచ్చింది కను విందు చేసి. నీ అబ్బా, గుళ్ళో ఏం పాటలు రావి? ఏం పాటలు రావి? నాన్నగారు 2 ఒకటే ట్యూన్ అవ్వడం వల్ల కన్ఫ్యూజన్ అయిపోయానండి. గుడికొచ్చిన అలా గుంట్ల మీద పడి చల్లారిపోతున్నాడు గుంట పాపడు. పరువు తీస్తున్నావు కదరా. సారీ అండి ఏజెంట్ గారు, మీరే పాడండి. ఈ రోజు బాగా ఎక్కువ రద్దీగా ఉందండి. అమ్మా, వెయిటింగ్ హాల్లోకి తోసేస్తున్నాడా? ఇంకెంతకు పంపిస్తాడో ఏటో దర్శనానికి. ఓన్లేండి, కూర్చోవడమేగా, తినడానికి తాగడానికి ఏదో ఒకటి ఇస్తారు సరదాగా. ఒరే మధు, ఎవరన్నా ఎదుగుతున్నా? కామెడీ గురించిరా. ఇంకెక్కడ కోమలి, వాళ్ళ నాన్న దాన్ని పట్టుకొని పక్క కంపార్ట్మెంట్ లోకి వెళ్ళిపోయాడు. ఏట్రా 2 రోజులు అవుతుంది, కామెడీతో మాట్లాడడమే కుదరట్లేదు. నీకు టైం వస్తుంది లేరా మామ. పదా, సాంబార్ అన్నం పెడుతున్నారు, తెచ్చుకొని తిన్నాం. అరే ఇప్పుడు ఏమైందని ఎందుకు అలాగున్నావు? నాతో అసలేం మాట్లాడకు నువ్వు ఇప్పుడు. అలా కాదే, నేను చెప్పేది ఒకసారి విను. ఇంకేం మిగిలిందని నువ్వు చెప్పేది నేను వినేది. అది కాదు, ఈ గుడిలో ఎందుకు ఇప్పుడు గొడవ? ఏమన్నా? అదే గుడిలో ఎందుకు ఇప్పుడు డిస్కషన్ అని. ఇది కాదు, ఇందాక నువ్వేదో అన్నావు గొడవ అని. అరే నా ఉద్దేశం అది కాదు.
నీ ఉద్దేశం అది కానప్పుడు ఆ మాట ఎందుకు వచ్చింది? అంటే నేను గొడవ చేస్తున్నాననే కదా అన్నావు ఆ మాట. ఇప్పుడు ఎందుకు అరుస్తున్నావు? ఏంటి నా మాటల్ని కరుపులా వినిపిస్తున్నాయా? పెళ్ళవకుందేమో బేబీ యూ హ్యావ్ ద స్వీటెస్ట్ వాయిస్ అన్నావు. పెళ్ళి ఒక్క రోజు కూడా అవ్వలేదు, అప్పుడే నా మాటలు నీకు రాక్షసులా వినిపిస్తున్నాయా? నేనెప్పుడు అన్నా నేను రాక్షసని? అంటే రాక్షసులే కదా ఇలా అరుస్తారు. ఇది రియలైజేషన్. ఓసే కూల్ అవ్వే, అందరు మనల్ని చూస్తున్నారు. చూస్తారు, చూడరేంటి, నువ్వు చేసే పనులు అలా ఉన్నాయి. రామచంద్ర ప్రభు, నేనేం చేశానే? అబ్బా ఏట్రా మహేష్, మన దర్శనం దివి దివి దీపావళిలో అయిపోద్ది అన్నాడు వన్య మాస్టర్. 3 గంటల నుంచి ఈ కంపార్ట్మెంట్ లోనే తిప్పి తిప్పి పిప్పి చేస్తున్నారు కదరా. పోన్లేరమ్మా, గంటకోసారి సాంబార్ అన్న అవుతుంది కదా. నువ్వు నీ సాంబార్ అన్నావు నువ్వు ఇప్పటికి 7 సార్లు తిన్నావు. సాలేట్రా నాకు దిష్టి పెడుతున్నావు ఇప్పుడు నువ్వే. ఉండరా బాబు, దిష్టిలేదు బోర్ కడుతుందని బాధపడుతుంటా. తిరుపతి అని చెప్తే నేనేమైనా వద్దంటానా? దానికి ఊటీ అని అబద్ధం ఎందుకు చెప్పడం? ఎక్కడో మన కంటెంట్ కి ఫిమేల్ డబ్బింగ్ చెప్తున్నట్టుందే. అలా కాదే, పెళ్ళయ్యాక నీతో తిరుపతికి వస్తానని మొక్కున్నాను. సరే మరి ఆ విషయం చెప్పొచ్చు కదా నాకు. ఒరే మహేష్, అక్కడ ఏదో గొడవ అవుతుంది. ఈ కంపార్ట్మెంట్ లో మనకి టైం పాస్ అవ్వాలంటే వాళ్ళ గొడవను గోలి సోడాలో పొంగించేయాలరా. నువ్వు అబ్బాయి పక్కన కూర్చొని మాట్లాడు, నేను అమ్మాయి తరఫున కూర్చొని మాట్లాడతాను. గేట్లు తెరిచేంత వరకు ఆడియన్స్ సీట్ల నుంచి లెక్కకూడదు. పెళ్లి పెద్దలం అయిపోదాం పదరా. అక్క ఏమైంది అక్క? ఊటీ అని ఏదో అంటున్నావు. ఎవరు తమ్ముడు నువ్వు? నువ్వు నాకు రాఖీ పండుగ రోజు రాఖీ కట్టకపోయినా నేను ఏదో జన్మలో నీకు బాకీ ఉన్నట్టున్నానక్క. అందుకే ఆ శ్రీనివాసుడు మన ఇద్దరిని ఇలా కలిపాడు. రే నువ్వెవడరా? ఏటక్క బావకు బొత్తిగా వరసలు తెలియనట్టున్నాయి. ఎవడరా నువ్వు? అరిసిమోకం వేసుకుని మా అన్నయ్యకి వరసలు నేర్పిస్తున్నావా? ఎంతకీ నువ్వెవడివిరా? అన్నమయ్యలో ఉన్న అన్నయ్య నువ్వే కదన్నయ్య, అందుకే నేను అన్నయ్య అని పిలుస్తున్నాను. అన్నయ్య ఏమైందక్క? వాట్ హ్యాపెన్? ఇందాక ఊటీ అని ఏదో అంటున్నావు. బావ ఊటీ తీసుకెళ్తానని చెప్పి ఇక్కడ తీసుకొచ్చాడా? అవునరా తమ్ముడు. పాపం అక్క, సో సాడ్. నిన్ను ఇలా చూస్తుంటే నన్ను నేను మిర్రర్ లో చూసుకుంటున్నట్టుంది అక్క. అయినా మీ గురించి మాకెందుకురా? అన్నయ్య ఏం చేసినా ఒక అర్థం పరమార్థం ఉంటదిరా. మీలాంటి మూర్ఖులకి అవేం అర్థం కావు. మా ఇద్దరినే మూర్ఖులు అంటావు నువ్వు. అక్క నీకేం వినిపించట్లేదా? బావ చూడు, ఆడి చేత ఎలా అనిపించాడు. సంపాదిస్తున్నాడని పొగర్రా తమ్ముడు. నెక్స్ట్ మంత్ నా ఆఫర్ లెటర్ రాని ఒక్కదాన్నే వెళ్ళిపోతాను హనీమూన్ కి. ఒక్కదాని వెళ్తే అది హనీమూన్ ఎందుకు అవుద్దే? అక్క ఎక్కడికి వెళ్తావు అక్క? ఇంకెక్కడికి రా, ఊటీయే. చిన్నప్పటి నుంచి నాకు ఊటీ చూడాలన్న కోరిక అక్క, నన్ను కూడా తీసుకెళ్ళిపో అక్క. సరేరా తమ్ముడు. రే మీరు నెక్స్ట్ మంత్ వరకు ఆగాలి. మా అన్నయ్య నేను ఈ మంత్ వెళ్ళిపోతాం. చూసావు అక్క, నిన్ను తీసుకెళ్ళమంటే తీసుకెళ్ళదు కానీ నీ మంత్ తీసుకెళ్ళిపోతాడట. ఎవడాడు? ఆడు నాకన్నా ఎక్కువ నీకు. అక్క నువ్వేం లాస్ చదివాడు అక్క, అన్ని క్వశ్చన్లు అడుగుతున్నావు. మా అక్క లాయర్ అవ్వాలంటే లా చదవాలేట్రా, 4 బుక్కులు తిరిగితే చాలు. తమ్ముడు నువ్వు ఆగు. సరే గాని కళ్ళు మూసుకో, నీకు సర్ప్రైజ్ ఇస్తాను. అనియా మొన్న నెలగా ఏదో ఊర్లో అమ్మాయి కళ్ళు మూసుకో సర్ప్రైజ్ ఇస్తానని చెప్పి పేరుకొచ్చిందట. తిరుపతికి వచ్చి ఏకలు కోయించుకోవాలి కానీ పేకలు కోయించుకోకూడదు. ఎయిర్ లైన్స్ లో ఉండాల్సిన హెడ్ లైన్స్ లో ఎందుకు చెప్పు? అవునా తమ్ముడు? ఇక మా తమ్ముడు చెప్పాడు, నేను కళ్ళు మోయను. నేను చెప్పిన ఏ పని చేయట్లేదు నువ్వు. ఊరెళ్ళగానే విడాకులకు అప్లై చేద్దాం. ఇడాకలా జయమ్మా, వీళ్ళెవరో ఇడాకలు అంటున్నారు. ఎవరురాది? ఎవరంటే మీరు? కళ్ళు కనపడటం లేదురా గుంట పాపడా? నేనురా జయమ్మని. భలేగా ఉంది కటౌట్. మా భాగ్యం గానీ ఇక్కడ లేకపోయి ఉంటే ఈవిడతో కలిసి బ్యాగ్ సర్దిద్దును. ఈ కోతిగాళ్ళు ఇద్దరు అక్కడ ఉన్నారంటే ఏదో ఎదో పని చేసి ఉంటారు. వాళ్ళని గట్టిగా నలిపి ఈవిడతో చేయి కలిపేద్దాం. ఎవలరా ఇక్కడ ఇడాకులో నలిసింది? ఇగో మా ఆవిడే. ఏమమ్మీ తిన్న తరగడం లేదే? ఇంటి ద్వారానికి కట్టిన మామిడి ఆకులు ఇంకా ఎండలేదు, అప్పుడే విడాకులు అంటుందండి. నువ్వు ప్రాస మీద చేసిన కాన్సన్ట్రేషన్ ఈ పాప మీద చేస్తుంటే విడాకులని ఎందుకంటది? మీరెవలరా? వీళ్ళ పెళ్లికి మామిడాకులు మీరే కట్టినారా? అక్క టూ మచ్ అవమానం గోయింగ్ హియర్ అక్క. యూ హ్యావ్ టు ఇంటర్ఫియర్ వితౌట్ ఫియర్. ఆడు మా తమ్ముడు. 10కో అమ్ముడు పోయినట్టున్నాడు. ఈ నీ తమ్ముడేట్రా? అక్క స్తంభం స్పాట్ లో లేదు కానీ గుద్దుకొని డెడ్ అయిపోయాడు తెలుసా. నేను దారుణమైన అవమానం ఇది. దుక్కెళ్ళు, అక్కడే ఉంది స్తంభం. ఎవరు నానా స్తంభం గంట స్తంభం అంటున్నారు? ఏం జరుగుతుంది ఇక్కడ? ఈడేవాడ్రా ఈడు? అరిసిముఖం వేసుకొని అరుసుకొని వచ్చేస్తాడు. 101 జిల్లాలు అందకండి మేడం, నేను నన్ను పట్టుకొని అరిసిమొఖం అంటారా? ఉత్తరాంధ్రకే వన్ అండ్ ఓన్లీ హీరో మా వన్య మాస్టర్. అందుకేనేటి ఈ మధ్యన సినిమాలు ఎటు రావటం లేదు అక్కడి నుంచి. రేపు మే 6వ తారీఖున రిలీజ్ అవుతుంది మేడం. జయం పంచాయితీ మా ఉత్తరాంధ్ర వాళ్ళు తీసారా సినిమా. పంచాయతీ అవుతుంటే మధ్యలో బట్టబుర్ర వేసుకొని నీ ప్రమోషన్ ఏంట్రా? పచ్చడేసేస్తాను నిన్ను, పక్కెళ్ళ.
మరి మామ ఇందాక వన్య మాస్టర్ ముడుకులో సెక్సారా ఈవిడ వచ్చి మొత్తం సెక్సింది. పొరవంతా పోయింది. 2 పారాసెటమాల్ టాబ్లెట్లు వేసుకొని పడుకుని పోవాలి. ఇటు చూడు, నీ సమస్య ఏంటి చెప్పు. ఊటీ తీసుకెళ్తానని చెప్పి తిరుపతి తీసుకొచ్చాడు. అదెంత మోసం చెప్పండి. ఇప్పుడే ఇన్ని అబద్ధాలు ఆడితే తర్వాత ఇంకెన్ని ఆడతాడో. ఆ పిల్లోడు అబద్ధం ఆడినా నిన్నే కదా తీసుకొచ్చిండు. ఇంకెవరినో తీసుకొస్తే సరిపోయింది నీకు. తిరుపతికి వచ్చినారంటే అది మీ బాగ్ కోసమే కదా. ఆహా, మాకు ఊటీయే కావాలి. బట్టలు కూడా తీసుకొడతాను నా కొడక. పెళ్ళంతే ఏలాకోలం అయిపోయింది మీకు. తాళ్ళంటే తేలికైపోయింది అందరికి. ఇష్టం ఉన్నప్పుడు ఉంచుతున్నారు, లేకపోతే తీసేస్తున్నారు. ఆ పిల్లోడు పెళ్ళైన వెంటనే మొదట ఇక్కడికే తీసుకొచ్చినాడంతే కాపురం సల్లగుండాలనే కదా. అది అర్థం చేసుకోవడం మానేసి ఈడాకులు ఏపాకులు అంతావు. అది కాదు ఊటీ. మామ ఈసారి ఇంటర్ఫేర్ అవక గోప పగలగొట్టదు గ్యారంటీ. సంసారం అన్న తర్వాత చిన్న చిన్న అబద్ధాలు చెప్తారు, మాటి మాటికి చెప్పకబ్బాయి. ఇదంతా మన మంచికే నా అర్థం చేసుకుంటే జీవితం అంతా సంతోషమైన పిల్ల. ఇంకోసారి ఈడాకులు గిడాకులు అని ఆలోచించినావు అనుకో మామూలుగా ఉండదు చెప్తాను. కూకో కూకో. మరి మైసా అక్కడ సాంబార్ అన్నం ఇస్తున్నారు పదరా. ఊరే కోతి రా, ఇటు దుక్కు రా. చెప్పు చేయమ్మా. నువ్వే కదరా ఈ గొడవలకి బోకరు. అప్పుడప్పుడు జోకర్లా ప్రవర్తిస్తాను గానీ బోకరేటండి. గేట్లు తీసేంత వరకు గోల చేసినావు అనుకో పిండం పెట్టేస్తాను నీకు. చెప్తాను. జయమ్మ పంచాయతీ అంతే పంచాయతీ పెడతది అనుకున్నారా? తప్పు చేసినోడి తాట కూడా తీత్తది. పలక కుక. గేట్ తీసారా నాన్న? దర్శనానికి పదండి. అఖిలాండ కోటి బ్రహ్మాండ నాయక ఆనంద నిలయ వర పరిపాలక ఏంటి సార్ డెడ్ బాడీ ముందు దీపంలోకి వెళ్ళిపోతుంది ఫేస్. గుళ్ళో మైలు మాట్లాడతావేట్రా నాన్న? పైల్స్ వచ్చి పోగలవు, లెంపలేసుకో. అదేలేండి సార్, మొహం ఎందుకు అలా వెళ్ళిపోతుందని అడిగాను. దర్శనం చాలా దివ్యంగా అయిందిరా నాన్న. ఆ స్వామిని చూడడానికి నా 2 కళ్ళు చాలేదనుకో. మీకైతే ఎన్ని కళ్ళు ఉన్నా చాలండి. ఇంతకీ ఏమని మొక్కున్నారు సార్? ఏవేవో మొక్కిసుకుందామని వెళ్ళారా నాన్న. ఇలా మొక్కుందాం అనుకునే లోపు ముక్కు పట్టుకుని లాగేశారు పక్కి. ఇంతకీ మీరేం మొక్కున్నారా మరి? మమ్మల్ని ఏంటో అక్కడే ఉంచారు సార్, మీలాగా పక్కతో వచ్చారు. కానీ ఏ మాటగా మాటారా నాన్న. అసలు ఎన్నిసార్లు తిరుపతి వచ్చినా అతని రూపం మాత్రం గుర్తుండదు మనకి. అది మాత్రం నిజం సార్. బుడతా బయట 10 రూపాయలు ఇస్తే నామాలు ఎడతారు కదరా, నువ్వెందుకురా పర్మనెంట్ నామాలు ఎట్టించుకుంటున్నావు? ఈడేట్రా ఎక్కడే ఆరిపోయేలాగా ఉన్నాడు. నువ్వు ఆగ, ముందేటైందో చెప్పు. ప్రాబ్లం నీదైతే సొల్యూషన్ ఇస్తాను, నువ్వే ప్రాబ్లం అయితే వదిలేస్తాను. బిగినింగ్ నుంచి చెప్పమంటారా షార్ట్ కట్ లో చెప్పమంటారా? బిగినింగ్ నుంచి ఎందుకురా బాబు, ఇందాక నుంచి క్యూలో బిగిసిప్పాం. షార్ట్ కట్ లోనే చెప్పు. ఎప్పటి నుంచో నాకు తీరని కోరికలు ఎన్నో ఉన్నాయిరా. కొండంత భక్తితో కొండెక్కి స్వామిని తరిమి తీరా చూసి నా మొక్కులన్నీ ఎలాగైనా తీర్చి స్వామి అని కోరుకుందాం అనుకున్నాను రా. గుళ్ళో స్వామికి ధ్వజస్తంభం ఒకటే అడ్డు అనుకున్నాను. లోపలికి వెళ్ళాక వన్య మాస్టర్ కూడా అడ్డిసాడు రా నన్ను. అసలు నాకేమీ కనిపించలేదు. అందుకే ఈ గోడను గుద్దుకొని ఆ స్వామి దగ్గరికి వెళ్ళిపోదాం అనుకుంటున్నాను. ఒక అనంత ఆల్వార్, ఒక అన్నమయ్య, ఒక హాతీరాం బాబా వాళ్ళ జాబితాలోకి చేరిపోదాం అనుకుంటున్నాడు బుడతడు. వెళ్ళండ్రా, మీకన్నీ కామెడీగానే ఉంటాయి. నా భక్తి మీకేం అర్థం వద్దులే, ఆ వెంకటేశ్వర స్వామికి అర్థమైతే చాలు. ఏమైంది పిల్లలు? ఏంటి పిల్లలా? మేము పిల్లల్లా కనిపిస్తున్నాం నీకంటికే? మా బుడతడంటే ఓకే, మేమందరం యూత్. సరే యూత్, ఏమిటి మీ సమస్య? మాకేటి సమస్య లేదు, మా బుడతడికే దర్శనం సరిగ్గా అవ్వలేదు పాపం. గుళ్ళో స్వామికి ధ్వజస్తంభం ఒకటే అడ్డు అనుకున్నాను. లోపలికి వెళ్ళాక మా వన్య మాస్టర్ కూడా వచ్చాడని బాధపడుతున్నాడు. అయితే మళ్ళీ దర్శనం చేసుకుంటావా? మీరు తీసుకెళ్తారా? ఏడు తీసుకెళ్లేదే, లోపల 1 సెకండ్ కూడా ఎవరిని నించొనివ్వట్లేదు. ఎలాగంటే అలా బయటికి తోసేస్తున్నారు. అలాంటిది బయట ఉన్న వాళ్ళని లోపలికి రానిస్తారా? మీరెవరూ రారా? మాకంత భాగ్యం వద్దులే, ఈయన్ని తీసుకెళ్ళి చూద్దాం.
నిజంగానే తీసుకెళ్లిపోతున్నట్టు ఉన్నారా? మనం కూడా వెళ్దాం పదరా. పొరపాటున అక్కడ కాసేవాళ్ళు బాధించారు అనుకో అనవసరంగా బ్యాడ్ అయిపోతాం. ఆయన ఒకవేళ దర్శనం చేసి తీసుకొచ్చారు అనుకో ఓ 150 ఇచ్చి మనల్ని కూడా తీసుకెళ్ళిపోమని చెప్దాం. అసలు అలా ఎలా తీసుకెళ్లిపోయావయ్యా బాబు? నిన్నెవరో అట్లేదేటి? మామ ఇక్కడ గైడ్ అయి ఉంటారా? నిజమే, సరిగ్గానే చెప్పావు. ఈ తిరుమల మొత్తానికి మార్గదర్శిని నేనే. అదే కదా, లేకపోతే అంత సులభంగా ఎలా తీసుకెళ్లిపోతారా? ఎరా నానా అక్కడ ఏంట్రా డిస్కషన్? సార్ ఇతను ఎవరో తిరుపతిలో ఫేమస్ గైడ్ అట. మన వాళ్ళందరినీ మళ్ళీ దర్శనానికి తీసుకెళ్తాను అంటున్నాడు. మన వాళ్ళందరూ పట్టుకొని వచ్చాను చెప్తానే. గురు మళ్ళీ తీసుకెళ్తాం కదా, మా వాళ్ళందరినీ వచ్చేమంటున్నాను. ఏదైనా ఒక్కసారే ప్రాప్తి. 150 ఇస్తాంలే. 150 కాదు, నాకున్న అప్పుని తీరుస్తానంటే తీసుకెళ్తాను. అప్పు తీర్చాలా? ఇంకెందుకు ఈ 7 కొండలు రాసిచ్చేస్తాను తీసుకో. ఏట్రా నానా ఏటంటున్నారు వినపట్లేదు నాకు. అది కాదు సార్, ఇతను ఏడ్రా మైసా గైడ్. ఎవరమ్మా కనిపించట్లేదు? నాకు మాత్రం మంచి దర్శనం చేయించాడ్రా. నీకెక్కడో సుడుందరా బుడతా. ఉంగరాలు చుట్టాలకి మొత్తం అన్ని సుళ్ళేరా. గుండు పింగాణిలా నున్నగుందే, పగిలిపోద్ది పద. నానా లడ్డూల కౌంటర్ బోర్డు ఎక్కడ ఉంది చూడు. సార్ అగోండి సార్, లడ్డూల కౌంటర్ అటువైపు ఉంది. ఎక్కడ కూడా క్యూ ఏట్రా నానా. నానా నాకు మొత్తం 20 లడ్డూలు కావాలి నానా రే. అన్నోటి ఎందుకే భాగ్యం, విజయనగరంలో నువ్వు కూడా కౌంటర్ ఎట్టవా ఏంటి? నానా ఎక్కువ మాట్లాడితే రిటర్న్ కూడా మోకాల మీద తీసుకెళ్లిపోతాను నిన్ను. ముందు నేను చెప్పిన పని చెయ్యు. ఏటమ్మారే బెదిరిస్తున్నావా? నువ్వు అలాగే మోకాల మీద తీసుకెళ్ళాను, నేను అవిటివాడిని అయిపోతే జీవితాంతం ఆవుదాం రాసుకుంటూ కూర్చోాలి నువ్వే. నాకెందుకు నానారే అంత కర్మ? నిన్ను ఏ ఓల్డ్ ఏజ్ హోమ్ ఓడ్కో ఇచ్చేసి మంచి ఎంగేజ్ లో ఉన్నోళ్ళని ఎంగేజ్మెంట్ చేసుకుంటాను. ఇది చాలా పెద్ద మోసం రా నాన్న. పెళ్లి చూపుల్లో నీ పేరు భాగ్యం అని చెప్పగానే నాకు దొరికిన భాగ్యం అనుకున్నాను, నువ్వు నా అభాగ్యం. ఓవర్ యాక్షన్ చేయకురా నానా. వెయిటింగ్ హాల్లో నీ మాటలన్నీ నేను విన్నాను. భలేగా ఉంది కటౌట్. మా భాగ్యం గానీ ఇక్కడ లేకపోయి ఉంటే ఈవిడతో కలిసి బ్యాగ్ సర్దిద్దును. నేనున్నాను. అదేదో సరదాగా అన్నాను నాన్న. నేను మాత్రం సీరియస్ నానా రే. నువ్వు వెళ్ళి ముందు లడ్డూలు పట్టుకుని రా. మా ఆవిడ టికెట్ మీద 1 లడ్డు ఫ్రీ అవుతుంది, నా టికెట్ మీద 1 లడ్డు ఫ్రీ అవుతుంది. ఇంకా 18 లడ్డూలు సర్దాలి, ఒకటి 50 రూపాయలట. ఏటి చేద్దాం? ఈ ఏజెంట్ గారిని వెళ్ళి అడుగుదాం. నానా ఏజెంట్ ఏమైంది గురువు గారు? నాకు మొత్తం 20 లడ్డూలు కావాలరా నాన్న. నా టికెట్ మీద 1 లడ్డు ఫ్రీ అవుతుంది, మా ఆవిడ టికెట్ మీద 1 లడ్డు ఫ్రీ అవుతుంది. ఇంకో 18 లడ్డూలు నువ్వు కొనిసి ఇచ్చావంటే సంపూర్ణంగా తిరుపతి ట్రిప్ కంప్లీట్ అయిపోద్ది. ఫ్రీగా వస్తే పేడ కూడా నాకేసినట్టుకున్నారు కదా సార్ మీరు. ఇలాంటి తీర్థయాత్రలకు వచ్చినప్పుడు భక్తికి ముక్తికి భుక్తికి మనమే డబ్బులు పెట్టుకోవాలి. ఇలా వేరే వాళ్ళ డబ్బుల మీద పడి వెళ్ళిపోదాం అనుకుంటే పుణ్యం పక్కింటోడికి ఎరిక, పైపెచ్చిన పాపం తగులుకుంటది మీకు. ఏట్రా నాన్న శాపాలు పెడుతున్నావు? నేను శాపాలు పెట్టట్లేదు సార్, మీ మంచి కోసమే ఇన్ఫర్మేషన్ ఇస్తున్నాను. నేను నా శాపాలే గానీ ఫలించినట్టుగా అయితే మీరు ఎంతవరకు వస్తారేంటి? ఈడేటి మెల్లమెల్లగా మోడ్యులేషన్ మార్చేస్తున్నాడు. వేరే దారి ఏదైనా ఎత్తుక్కోవాలి. ఎన్ని లడ్డూలమ్మా? 50 లడ్డూలండి సరదాగా. ఇదేంటిది 50 లడ్డూలా? అన్నిటి చేసుకుంటా దారి పొడిగిన అమ్ముకుంటూ వెళ్ళిపోతావా ఏంటి? మా ఊరంతా పంచాలి కదండి సరదాగా. ఇదేంటిది ఊరంతా పంచేద్దట. సరే సరే 2500 ఇవ్వండి. బాబు నెక్స్ట్ నీకేం లడ్డూలు? 1/2 లడ్డు అండి. ఇదేంటిది 1/2 లడ్డు? ఏంటి 1/2 లడ్డు? మా ఇంటిలో 4 వచ్చామండి. 4కి 4 లడ్డూలు వచ్చాయి. ఆ 4 లడ్డూలు ఇంటికి తీసుకెళ్లి వండచేసి అందులో అటుకులు తిండిపప్పు పటికి బెల్లం వేసి 4 కేజీలు చేస్తాం. 4 కేజీలు చేస్తాం. అందరికీ పంచడానికి సరిపోతాయిలేండి. ఈ అరముక్క ఇక్కడ ఇస్తే ఇక్కడే తిందామని. ఇదేంటిది నా మొత్తం సర్వీస్ లో అరమొక్క అడిగిన ఎవరిని చూడలేదయ్యా. ఇదిగో ఈ అరమొక్క మిగిలింది, ఫ్రీగా పట్టుకెళ్ళిపా. ఆహా, ఆ వెంకటేశ్వర స్వామి వచ్చి ఫ్రీగా ప్రసాదం ఇచ్చినంత ఆనందంగా ఉందండి. ఇచ్చేయండి ఇచ్చేయండి. ఇదేంటిది ఈ 1/2 లడ్డు కోసం వెంకటేశ్వర స్వామి దిగి రావాలా? నెక్స్ట్ 18 లడ్డూలు ఇప్పుడు ఎక్కడి నుంచి తీసుకురావాలరా నానా? తీసుకో రే, ప్రసాదం రా అనుకూడదు తిను. ఇక్కడ ఎందుకురా, ఇంటికి వెళ్ళిన తర్వాత తిందాంలే. ఊరుకోరా, బోల్డెన్ లడ్డూలు ఉన్నాయి తిను. ఐడియా. అయ్యో పాపం, అడుక్కునే వాడిలో ఉన్నాడురా. ఈ లడ్డు తీసుకోండి. యాహూ 18 లడ్డూలు వచ్చారా నాన్న?
భాగ్యం భాగ్యం ఇగోరా నాన్న మొత్తం 20 లడ్డూలు. తెచ్చావా నానా? ఏమిరా ఇదేంటి నానా రే, లడ్డూల సైజులు తేడాగా ఉన్నాయి. నేనేమన్నా మిషన్ ఏంటి అన్ని ఒకలాగా చూడడానికి? చుట్టడం ఏంటి నానా రే? మిషన్ ఏదో ఫాల్ట్ వచ్చి ఉంటది అంటున్నాను. ఇదేంటి నాన్నగారు అందరూ ఫుల్ లడ్డూలు తెస్తుంటే మీరు 1/2 లడ్డు తెచ్చారు? ముందు చేయి పట్టి తినరా. సార్ ఇక్కడే టైం అంతా అయిపోతుంది. ఇంకా కాణిపాకం, కాళహస్తి, విజయవాడ ఎప్పుడు వెళ్తాం? బయలుదేరమా? అదే నాకు డౌట్ బాబు. ఏజెంటే గురుగారు ఏంటి ఇంకా బయలుదేరమా? అదే చెప్దాం అనుకుంటున్నాను సార్. సుమో బుక్ చేస్తాను, ఇంకా డైరెక్ట్ గా కాణిపాకమే. పదండ్రా నాన్న, సుమో వచ్చిందట. భలేగా ఉంది సుమో. డ్రైవర్ పక్కన సీట్ మాత్రం నాదేనా మరి? మిగతా వాళ్ళందరూ ఎలా కూర్చుంటారు అలా కూర్చోండి. భాగ్యం నువ్వు ఈ సుమో ఎక్కిపోరా నాన్న. మీ ఫ్యామిలీ కూడా ఇదే సుమో ఎక్కిపోండి, కరెక్ట్ సరిపోతాం. మిగతా వాళ్ళందరూ వెనకాల వచ్చే సుమోల మీద వస్తారు. వెనకాల వచ్చే సుమోలా? ఇంకేం సుమోలు? అదేట్రా నాన్న, 25 మంది వెళ్ళాలంటే మినిమం 3 సుమోలైనా ఉండాలి కదరా నాన్న. 3 సుమోలా? ఇదేమైనా వివి వినాయక్ సినిమా బడ్జెట్ అనుకుంటున్నారా? మీరు ఇచ్చే బోర్డు 3000కి 3 సుమోలు దింపాలా? నేను అందరం ఈ సుమోలోనే వెళ్ళాలి. ఒక్క సుమోలో 25 మందా? అదేలా కుదురుతుందిరా నాన్న? నేను కుక్కుతానుగా. ఈడెవడు? డ్రైవర్. నాకు ముందే డౌట్ వచ్చింది సరదాగా, మనం ఇచ్చే 3000కి ఇన్ని ఊర్లు ఎట్ట తిప్పేస్తాడా అని. ఇప్పుడు సరిపోయిందిగా సరదాగా. అయ్యో బాబోయ్, నడ్డి ఇరిగి పెట్టేట్టుందిరా నాన్న. సార్ మాకేంటి సార్ ఇది? గతకల దగ్గరైనా కొద్దిగా స్లోగా వెళ్ళమనండి సార్, గువ్వ గుంతలక్కడ అయిపోతుంది. ఆడికి ఏటి చెప్దామన్నా నాకు ఊపిరి ఆడట్లేదురా నాన్న. అబ్బా ఈ టైంలో ఎవడరా నాన్న బాంబు వేసింది? ఇది మాత్రం పక్క బుడతలే సార్. ఒరే బుడత, చచ్చిపోయే పొజిషన్ లో ఉంటే ఇంకా చంపేస్తున్నావు కదరా. ఎవడో నా పొట్ట నొక్కేస్తున్నాడు రా, గ్యాస్ ఆపుకోలేక బయటకు వచ్చింది. నాన్న ఏజెంట్ ఇంకా ఎన్ని కిలోమీటర్లా నాన్న? జస్ట్ 50 కిలోమీటర్లే సార్, ఇంకో గంటే. 50 కిలోమీటర్లా? గోవిందా. ఈ చిక్కులో నీ లుక్కులు అవసరం ఏంట్రా? ఫోన్లేరా, ఈ వ్యూ అయినా దొరికింది చూసుకొని. మొఖం కూడా తిప్పుకోలేకపోతున్నాం వీడి తిడతుంటే. కాణిపాకం వచ్చేసింది, దిగండి. నువ్వే కదరా నాన్న కుక్కో, నువ్వే బయటికి తీయ. మెల్లగా లాగరా నాన్న. ఎందుకు సార్ అంత ఇబ్బంది పడుతున్నారు? మొన్న ఇదే సుమోలో 40 మందిని కుక్కాను. 40 మందినా? నువ్వు వదిలితే ఇండియా మొత్తాన్ని కుక్కేస్తావులేరా బాబు. ఒరే మధు, ఆ వినాయకుడికి బాగా చదువు రావాలని దండం పెట్టుకో. సర్లే అమ్మా. స్వామి ఈ మధ్య నైట్ అస్సలు నిద్ర పట్టట్లేదు, కొంచెం మంచిగా నిద్ర పట్టేటాడు చూడు స్వామి. సిగ్గులేదురా నీకు? అదే స్వామి, నిద్ర పట్టకుండా బాగా చదువుకునేలా చూడు స్వామి. కవరింగులు చేయకు. నాయనా తీర్థం తీసుకోండి. కొంపర నీళ్ళ స్వామి? కాదు నాయన, బావి నీళ్లు. పంచి లేకండి స్వామి. పంచలేమిటి నాయన, లెంపలేసుకో. ఇక్కడ స్థల పురాణం తెలియదా నీకు? చెప్పండి పంతులు గారు, పిల్లలు తెలుసుకుంటారు. పూర్వం 3 అన్నదమ్ములు ఉండేవారు. అందులో ఒకరు మోగవారు, ఒకరు గుడ్డివారు, ఒకటి చెవిటివారు. ఆ ముగ్గురికి కలిపి కొంత పొలం ఉండేది. ఆ పొలానికి నీరు కోసం ఒక నుయ్యి ఉండేది. ఆ నుయ్య ఒకరోజు ఎండల వల్ల ఎండిపోయింది. అప్పుడు ఆ నుయ్యని ఇంకా లోతుగా తవ్వుదామని ఆ 3 అన్నదమ్ములు తవ్వడం మొదలు పెడతారు. అలా తవ్వుతూ ఉండగా వాళ్ళ గడ్డపారికి ఒక రాయి తగులుతుంది. ఆ రాయిని బయటికి తీద్దామని గడ్డపారతో బలంగా కొడతారు. వెంటనే ఆ రాయి నుండి రక్తస్రావం జరుగుతుంది. ఆ రక్తాన్ని తాకిన ఈ 3 అన్నదమ్ములకి అవిటిదనం పోయి సంపూర్ణ ఆరోగ్యవంతులుగా మారుతారు. అప్పుడు ఆ బావిని ఇంకా తవ్వుదామని ప్రయత్నిస్తారు. అప్పుడే బయటపడింది ఈ స్వామివారి విగ్రహం. స్వామివారు స్వయంభుగా వెలిశారని తెలుసుకుని జనమంతా తండోపతండాలుగా బావి దగ్గరికి వచ్చి కొబ్బరికాయలు కొట్టి అభిషేకం చేయడం మొదలు పెట్టారు. ఆ కొబ్బరి నీళ్లు ఊరంతా ప్రవహించాయి. కాని అంటే ప్రవహించడం, పాకం అంటే నీళ్లు. అందుకే స్థలానికి కాణిపాకం అని పేరొచ్చింది. స్వామివారు ఇప్పటికీ కూడా నూతులోనే ఉంటారు. గడుస్తున్న కాలం కొద్దీ స్వామివారి విగ్రహం అంచులంచులుగా పెరుగుతూనే వస్తుంది. మరి మా కథ బాగా చెప్తారు కదా పంతులు గారు. అవునరా, మన వన్య మాస్టర్ గాను బాగానే చెప్పారు. ఏ పిసా
ఏరా నానా ఎందుకు కొట్టావు? ఇది 50 వదరా భాగ్యం. ఏ పిసా ఏటి చెప్పు ఇప్పుడు. నాకు ఒక మంచి ఐడియా వచ్చింది నాన్న రే. ఏటమ్మారయ్య అది? మొదటి 50 ప్లేన్ గ్రౌండ్ మీద కొట్టావు కదా, మిగతా 50 నీ ప్లే గ్రౌండ్ మీద కొడితే బాగుంటది అనిపిస్తుంది. ఏట్రా నానా, ఏటైంది నీకు? దారిలో గట్ట అరుంధతి సినిమా చూసావేటి? తీర్థయాత్రలకు వచ్చిన తీవ్రవాదులా తయారయ్యో. అది కాదు నాన్న రే, ఉట్టి నేల మీద కొడితేనే నీకు ఇంత పుణ్యం వస్తే నీ నెత్తి మీద కొడితే ఇంకెంత పుణ్యం వస్తుందో ఆలోచించరా. ఈ జన్మకి పుణ్యం చాలేరా నానా. నువ్వు వెళ్ళి నీ దన్నాలను పెట్టుకో, నా కొబ్బరికాయలు నేను కొట్టుకుంటాను. అబ్బబ్బా జస్ట్ మిస్ సార్, లేకపోతే జేజమ్మలాగా జేజనాయన అయిపోతారు మీరు. నిజమేరా నానా. సరే సరే, కరెక్ట్ టైంకి వచ్చారు మీరు. కొబ్బరికాయలు కొడతా లెక్కట్లేకపోతున్నాను. నేను కొడుతూ ఉంటాను, మీరు లెక్కెట్టండి. ఇప్పటికీ 50 కొట్టాను, 51 నుంచి లెక్కెట్టండి. సరే సార్. ఎవరు నాన్న రెడీచ్చా? రెడీ సార్. ఏ పిసా? 51, 52, 53, 44, 45, 46. 46 ఏట్రా నానా? సార్ కరెక్ట్ గానే కౌంట్ చేస్తున్నాం సార్, డిస్టర్బ్ చేయకండి, మీరు కంటిన్యూ చేయండి. ఇందాకలే 50 అని చెప్పాను కదరా నానా, మళ్ళీ 46కి తెచ్చారేంటి మీరు? ఇందాకలే 50 అని చెప్పారా? లేదు సార్, 40 అనే చెప్పారు మీరు. యారా మైసు? లేదరా 30 అన్నారు. కాదురా. సరిపోయింది, ఈయన టీచింగ్ ఈయనకే ఇచ్చింగ్ లా తయారైంది. సరైన గురు శిష్యులు. నా బుద్ధి తక్కువే మిమ్మల్ని పిలిచాను నానా. నా మానాన్ని నేను లెక్కెట్టుకుంటూ కొట్టుకునేవాడిని. మాన్ చేదారానికి కూడా సిక్కులెట్టి రకాలరా మీరు. వెళ్ళి మీ పని చూసుకోండి. లేదు సార్, లేదు సార్, ఈసారి కరెక్ట్ గా లెక్కెడతాం. మొదటి నుంచి కొట్టని చెప్తాను. ఏంటి మొదటి నుంచి కొట్టాలా? కాయ 30 రూపాయలు అంటారా నానా? ఎక్కడి నుంచి దొబ్బుకురమ్మంటారు నన్ను డబ్బులు? మీరు వెళ్ళి మీ పని చూసుకోండి, నా పని నేను చూసుకుంటాను. స్వామి వినాయక క్షమించు స్వామి, 50 నుంచే కంటిన్యూ చేస్తాను. ఏ పిసా? మల్లేశ్వరరావు గారు చెప్పండి మల్లికార్జున గారు. మనం ఇచ్చిన డబ్బులు ఏమి ఖర్చు పెట్టట్లేదండి, అన్ని కక్కుర్తిగానే కానిచ్చేస్తున్నారు. నిజమేనండి. ఇందాక చూసారా, సుమోలో అమ్మ అమ్మ అన్న సర్దిశారు. ఈసారి అలా అయితే మనం రావని చెప్దామండి. మంచిది, రాకండి రానా, ఉండిపోండి. ఎవరు మట్టుకాలు వచ్చేయండి, ఫ్రీగా వెళ్తాను నేను. అలాగంటారేంటండి? మీరు కూడా ఇబ్బంది పడుతున్నారు కదా, ఒక మాట అడిగితే ఏమైపోద్దండి? అడుగుతానులే నాన్న. ఏజెంట్ ఇందాకలాగా సుమోలు గట్ట ఎక్కించికరా నాన్న. మొన్నట్లాగా ట్రైన్లో ఏమైనా ప్లాన్ చేయి. అలాగే లేండి గురు, నువ్వు వచ్చి గురు. బయలుదేరదామా? మళ్ళీ సుమోలానా? వద్దురా నానా. ఎరా నానా, ఇంకా కాలాస్తి రాలేదా? వచ్చేసాం గురువు గారు, అలా అనకండి. కాళహస్తి వచ్చింది, దిగండి. నీకెన్నిసార్లు చెప్పాలరా నానా? కుక్కింది నువ్వే కదా, నువ్వే తీ బయటికి. వస్తున్నాను, ఆగండి. ఏం గురువు గారు, జర్నీ ఎలా జరిగింది? సాటిస్ఫైడా? మేము నీకు డబ్బులు ఇచ్చిన తీర్థయాత్రలక మా అంతిమ యాత్రలక డౌట్ కొందరా నానా. చికెన్ షాప్ లో కోడి మెడ నలిపి డబ్బులోకి ఇసిరిసినట్టు మా అందరినీ ఈ సుమోలోకి తోయేస్తున్నావు నువ్వు. ఇంకొక కిలోమీటర్ కూడా ఈ సుమోలో ట్రావెల్ చేయలేమరా నానా. ఊరుకోండి గురువు గారు, మరీ చెప్తున్నారు. అంత ఫ్రీగా ఉండాలంటే నన్ను ఎందుకు బుక్ చేశారు? ఏ హెలికాప్టర్ మీద వచ్చారు కదా. మా వన్య మాస్టర్ నెత్తి హెలిప్యాడ్ లో ఉంది, అక్కడ ల్యాండ్ అయిపోవచ్చానా? నువ్వు ఊరుకోరా నానా. ఈ కాళహస్తి రోడ్డు అంతా కథలు దెబ్బకి లడ్డూలు గుండైపోయి ఉంటాయి. గురువు గారు, ఎవరి బ్యాగులు వాళ్ళు తీసుకోండి. ఇక్కడ నుంచి సుమో వెళ్ళిపోతుంది, నెక్స్ట్ అంతా ట్రైన్ జర్నీయే. ఇప్పుడు బ్యాగులు తీసుకొని ఎక్కడ పెట్టుకోమంటావురా నాన్న? ముందు దర్శనం అయిపోయి. నేను వెళ్ళాలండి. నువ్వు వెళ్ళిపోరా బాబు, ఇక్కడ ఉండక. నువ్వు ఎక్కడే ఉంటే మళ్ళీ ఈ సుమో ఎక్కడెక్కించేస్తాడని భయంగా ఉంది. ఈసారి తిరుపతి వస్తే ఫోన్ చేయండి, సుమో పట్టుకొస్తాను. అమ్మో, నీ సుమో మాత్రం జన్మలో ఎక్కడం మరి. అదృష్టం ఉండాలి. నాకు లేదులే, నువ్వు వెళ్ళి. నానా ఏజెంట్, ఈ లగేజ్లు ఇప్పుడు ఎక్కడ పెట్టమంట? అబ్బా, పైన లగేజ్ కౌంటర్ ఉంటది గురువు గారు, అక్కడ ఇచ్చేయండి. మావి 2 బ్యాగులండి. ఇదిగోండి మావో 2 సరదాగా. నాది ఒకటే నంబరే.
ఆ చేతిలో కవర్ ఏంటి, అది కూడా ఇవ్వండి. ఇవి తిరుపతి లడ్డూలా మరి? అయితే ఇవ్వండి, లోపలికి ఏవి ఎలా లేవు. నువ్వు తినేస్తే అంత కక్కుర్తాలు ఏం కాదు మేము, ఇవ్వండి. ఒక్క నిమిషం ఉండరా నానా. ఎవడ్రా బాబు వీడు, కక్కుర్తికే కోటాకాడులాగా ఉన్నాడు. నాన్నగారు ఎవరుంటారండి ఈ గుడిలోని? శివుడు రా. కాశీలో కదా శివుడు ఉండేది, మళ్ళీ ఎక్కడేంటి? ప్రతి దేవుడికి పర్టికులర్ గా ఒక క్షేత్రం ఉంటదిరా, కానీ శివుడికి అలా కాదు. భారతదేశం అంతటా ఎన్నో క్షేత్రాలు శివుడికి ఉన్నాయి. జ్యోతిర్లింగాలని, ఆత్మలింగాలని, పంచభూత లింగాలని అలా ఎన్నో ఉన్నాయి. ఆ పంచభూత లింగాల్లో ఒకటైన వాయులింగమే ఈ శ్రీకాళహస్తిలో ఉంటుంది. మరి శ్రీకాళహస్తి అని పేరెందుకు పెట్టారు నాన్నగారు? శ్రీ అంటే సాలిపురుగు, కాల అంటే పాము, హస్తి అంటే ఏనుగు. ఈ మూడి చేత ఈ లింగం పూజింపబడిందిరా, అందుకే దీని పేరు శ్రీకాళహస్తి అని పెట్టారు. మామ, ఈ మార్వల్ డీసీ వాళ్ళు ఏదో 4-5 స్టోరీలు రాసి ఫేమస్ అయిపోయారు, కానీ మన భారతదేశంలో అలాంటివి బొచ్చుడు ఉన్నాయిరా. నిజమేరా బాబు, ఊరూరికి ఒక కథ ఉంది. ఈ రోజు ఎలాగైనా కోమలితో మాట్లాడాలి స్వామి. అడి అమ్మ మళ్ళీ వచ్చాడు. నాయనా, అటువైపు వెళ్లి జ్ఞాన ప్రసూనమ్మ మాత్రం కూడా దర్శనం చేసుకోండి. ఒరే మహేష్, ఆ కోమలి వాళ్ళ నాన్న ఏట్రా మా లవ్ కళా దాపరించాడు. నీ లవ్వు పురుగు ఆ సాలి పురుగు గూడులో చిక్కిపోయిందిరా, బయటికి తీయడం కొంచెం కష్టమే. తీయాలరా మహేష్, ఈ రోజు ఎలాగైనా బయటికి తీయాలి. దాంతో మాట్లాడే 2 నెలలు అయిపోతుందిరా. సరే సరే ఆడకు, మీ నాన్న వస్తాడు మళ్ళీ నేస్తాడు. అలా నడుచుకుంటూ ప్లాన్ చేద్దాం. నాయనా, తీర్థం తీసుకో అమ్మా. పంతులు గారు గ్లాస్ లో వేసేయండి. ఒరే బల్లే, అందరూ తీర్థానికి చేయి పడతారు కదరా, బుడతడేట్రా గ్లాస్ పడుతున్నాడు. ఆడికి ఆ పచ్చకప్పూరం నీళ్ళంటే ఇష్టం అట్రా. చిన్న చిన్న చేతిలో వేసుకొని ఉస్సుస్స నీడు తాగుతాం, గ్లాస్ లో వేసుకొని ఒకేసారి తాగుదాం అని ప్లాన్ చేస్తున్నాడు. రే బుడత ఇలా రారా. ఏట్రా ఇది? సూపర్ గా ఉంటాయిరా ఈ నీళ్లు. రే తీర్థం లాగే తీసుకోవాలరా. ఎందుకు నీ కడుపు మీద అలా ప్రయోగాలు చేసి మమ్మల్ని సావగొడతావు? కడుపు అనేది దేవుడు మనకి ఇచ్చిన ఒక ప్రయోగశాలరా. ఆ ప్రయోగశాలలో నువ్వు ఏ ప్రయత్నమైనా చేయొచ్చు. సక్సెస్ అయినా రేపు పొద్దున్నే బయటకు వచ్చేస్తుంది, ఫెయిల్ అయినా రేపు పొద్దున్నే బయటకు వచ్చేస్తుంది. మనకి ఏటి పోయింది చెప్పి ఇప్పుడు. మనం మాత్రం వెళ్ళేటప్పుడు ముద్దబంతి పూలు ముక్కలు పెట్టుకుని వెళ్ళాలరా. వీడు ప్రయోగశాల పర్ణశాల అనుకుని ఏది పడితే అది కడుపులోకి వేస్తున్నాడు. మనకి మిగతా జర్నీ అంతా రష్యా ఉక్రెయిన్ వారే. నాయనా, ఎదురుగా రాహుకేతువుల ఆలయం ఉంది, దాని చుట్టూ ప్రదక్షిణాలు చేస్తే మీ కష్టాల నుంచి కొంత గట్టెక్కుతారు. ఒరే మహేష్, ఈ 11 ప్రదక్షిణాలు అయ్యేలోపు ఎలాగైనా మా పాపతో మాట్లాడాలరా. ఒక పంచి అక్కడ గోడ ఉంది కదా, ఆ గోడ వెనకాల నిలబడు. 2-3 ప్రదక్షిణాలు అయ్యే కరెక్ట్ గా కోమలి వచ్చే టైంకి దాన్ని చేయి పట్టుకుని లాగి 11 ప్రదక్షిణాలు అయ్యేలోపు మాట్లాడి లాస్ట్ ప్రదక్షిణ వదిలే. సూపర్ ఐడియా ఇచ్చారు మహేష్, నేను వెళ్ళి సురు చేస్తాను. 1 2 3 అమ్మడి అమ్మ కమ్ముంచడు. కోమలి, నీతో మాట్లాడి చాలా రోజులు అయింది కదా, అందుకే నీ మొహం చూడడానికి నాకు సిగ్గేస్తుంది. 2 నెలలు పైన అయిపోతుంది నిన్ను కలిసి నీతో మాట్లాడి. అందుకే ఈ రోజు ఎలా అయినా నా మనసులో ఉన్న మాటలు నీకు చెప్పాలని ధైర్యం చేశాను. మీ నాన్నంత పెద్ద బొగ్గడి ప్రపంచంలో ఎవడు ఉండడు తెలుసా కోమలి. ఏదో బోడుగుండు మొహం వేసుకొని నిన్ను చూసినప్పుడల్లా అడ్డొచ్చేస్తున్నాడు. ఆడి కాలో చెయ్యి ఇరిగిపోయి మూల కూర్చుంటే గానీ మన ఇద్దరం కళ్ళమేటో. ఏడు కష్టాలు రాహుకేతువుల చుట్టూ కాదు కదా, ఈ భూమి చుట్టూ ప్రదక్షిణాలు చేసినా పోయే. యాక్చువల్లీ నేనే మొన్న చెయ్యో కాలు ఎరగొట్టేద్దాం అనుకున్నాను మీ నాన్నకి, కానీ ఎందుకులే మీ నాన్న నాకు మావయ్య అవుతాడు కదా అని కొద్ది జాలి చూపించాను. అట్లుంటది మనతోని లవ్. సరే ఎనీవే, చివరిగా వెళ్లే ముందు నాకు ఒక హగ్ ఇచ్చావంటే ఈగల వాళ్ళతో ఎదురు చూస్తున్న సమోసాకి ఎర్రటి టమాటా కెచప్ అద్దినట్టు ఉంటుంది. దా. అంటుకుల్ అంకుల్, ఏదన్నా ఇంటికెళ్ళి చూసుకుందాం అంకుల్. ఇక్కడ ఎలాంటి పెంట చేయకండి అంకుల్. నేను పెంట చేస్తున్నానా? పెంట నువ్వురా చేసింది.
పెంట నా కొడక? మీ కొడుకుని కాదు అంకుల్, మీ కొడుకునంటే కోమల మళ్ళీ నాకు చెల్లి అయిపోద్ది. పెంట అల్లాడి కొడక అని తిట్టండి అంకుల్. సిగ్గులేదురా నీకు? ఉండు, మీ నాన్నని పిలిచి ఈ శ్రీకాళహస్తిలోనే నీ ప్రాబ్లం స్వస్థ చెప్పేస్తాను. ఏడ్రా మీ నాన్న? అంకుల్ ప్లీజ్ అంకుల్, అరకండి అంకుల్, మా నాన్న వచ్చేస్తున్నాడు అంకుల్. నేనే వాళ్ళ వదిలేదేలే. అంకుల్ ప్లీజ్ అంకుల్, వచ్చేస్తున్నారు అంకుల్. ఇదిగో ఏంటి ఇట్రండి. ఎవరో పిలిచినట్టు వేసింది. ఏట్రా నానా ఇక్కడ ప్రాబ్లం ఏంటి? నా కూతురు చేయలేకపోయి నా చేయలాగాడు. లాగిందే కాక నా చెయ్య కాళ్ళు ఎరగొట్టడానికి ప్లాన్ చేస్తున్నాడు ఈడు. ఇలాంటి సైకోలందరినీ వేసుకుని నువ్వు తీర్థయాత్రలు ప్లాన్ చేసావా? సార్ గురుగారు గుళ్ళో గట్టి గట్టిగా అరగండి, ఏదన్నా ఇంటికెళ్ళి చూసుకుందాం లేండి. అది అలా చెప్పండి సార్. నా మాటలు మీ కరుపుల్లా కనిపిస్తాయి మీకు? అలా కాదు సార్ బాబు, ఇక్కడ మీతో పాటు 4-5 ఫ్యామిలీలు వచ్చారు కదా, అందరిని ఎందుకు చెప్పండి ఇబ్బంది పెట్టడం. ఇంటికి వెళ్ళాక మెల్లగా ఈ ప్రాబ్లం మడతట్టుకుందాం లేండి, ఇక్కడతో వదిలేండి దీన్ని. నేను మాత్రం ఈ ప్రాబ్లం ని వదిలేదేలే. వైజాగ్ లో దిగ్గానే అంత తెలుస్తానేది. అంతులేడు సార్, పెద్ద పెద్ద అంతస్తులనే తేల్చేద్దాం. మీరు బయలుదేరండి. ఎరా నాన్న ఎక్కడికి వచ్చినా ఉండబెట్టదేంటి నీకు? అలా కాదు సార్, కామ్లీతో మాట్లాడదామని ఏదో ట్రై చేశాను సార్, అంతలోపే చూసుకోకుండా ఈడి సై లాగేశాను. ఇంకా నయ్యం మీ నాన్న సై పట్టుకొని లాగలేదు, పక్కనే ఉన్న త్రిముఖి నదిలో కలిపేద్దు నిన్ను. పదండి ఇంక బయలుదేరదాం. మామ ఆ నాన్న లాగో బానే ఉంది, ఈ మొహం చూపించకుండా మాట్లాడడం ఈ ఫ్యాంటసీలు ఎందుకురా నీకు? ముందే ఆ నాన్న మొహం చూసుంటే అన్ని మాటలు అనకపోదు కదా. ఒరే మహేష్, మధుగాడు పుట్టక ముందు వాళ్ళ అమ్మ నాన్నాడు మొహం చూసుంటే అని కనకపోదురు కదరా. కొన్ని అలా జరిగిపోతుంటాయిరా. ఒరే బల్లిగా నువ్వు ఎగ్జాంపుల్ కరెక్ట్గానే చెప్పావు కానీ నాకు ఏదో తేడా కొడుతుందిరా. నీ గుండె మీద గబీ గుబీ మన గుద్దేస్తే కానీ నా గుండె సాటిస్ఫై అవనంటుంది. ఆహా విజువల్ వండర్. ఒర బల్లి ఇంక ట్రైన్ ఆపాలంటే సైన్ లాగక్కర్లేదురా. ఏరా నిన్ను అడ్డం నిలబెట్టేస్తే చాలు ఎర్రగా అయిపోయింది నీ గుండు. నాన్న ఏజెంట్ తర్వాత ఏంటి? రైల్వే స్టేషన్కి వెళ్ళి నిలబడితే విజయవాడ ట్రైన్ వస్తుంది, నీట్గా ఎక్కి వెళ్ళిపోవడమే. అమ్మయ్య ట్రైనే కదా ఫ్రీగా ఉంటది, నీటికి వెళ్ళిపోవచ్చు. నాన్న ఏజెంట్ ఈ ప్లాట్ఫామే కదా. ఓయ్ ఏంటి ఓయ్, నీకేంటి కావాలి ఓయ్? టీటీ గారు టికెట్ లేదండి, కొద్దిగా ఏదైనా జాగ ఉంటే సెట్ చేస్తారేమో అని. ఏంటి ఓయ్ నీకు ఎలా కనిపిస్తున్నాను ఓయ్? సీట్లు గట్ట సెట్ చేసే బోకర్లా కనిపిస్తున్నాను ఓయ్? నీకు బోకర్లా కనిపిస్తున్నాను ఓయ్? ఒరే మామ అటు చూడు. చెప్పు ఓయ్, బోకర్లా కనిపిస్తున్నాను నీకు? కాదండి టీటీ గారు, అది కాదండి. వెళ్ళిపోవాయి, నా ముందు కనబడకుండా వెళ్ళిపోవాయి. ఇది అమ్మ టికెట్ అడిగితే కొట్టేస్తున్నాను ఏంటో బాబు. వినబడింది బాయ్, వినబడింది బాయ్. నాకు తప్పు అయిపోయింది సార్. రే ఈడేట్రా కొంప తీసి మన ట్రైన్ ఎక్కుతాడా? పొరపాటును కూడా అలా జరగకూడదురా మామ. నానా ఏజెంట్ ఈ ట్రైన్ మందేనా? అది మంది కాదు గురుగారు, నెక్స్ట్ వచ్చే ట్రైన్ మంది. అవునా? దేవుడా ఈ టీటీ గడ్డి ఈ ట్రైన్ ఎక్కిపోయేలా చూడు దేవుడా. ఎక్కిపోతున్నాడు. యాహూ నువ్వు ఉన్నావు దేవుడా. మరి నాన్న మనకు మంచి టీటీఏ వస్తాడులేండి. సార్ అటు చూడండి మళ్ళీ దిగిపోయాడు. ఈ ట్రైన్ వెళ్ళిపోతుంది, వీడు ఇంకా ఎక్కట్లేదు. కొంప తీసి మన ట్రైన్ ఎక్కుతాడేట్రా నాన్న. మీరు ఉండండి సార్, మమ్మల్ని భయపెట్టకండి. గురువుగారు ఈ ట్రైన్ మందేనండి. ఈడెక్కకూడదు. దేవుడా కొంప ముంచేసావు కదరా దేవుడా. రే మధు ఏంట్రా నా ఏజెంట్ గడి బ్యాగ్ వైపు అలా చూస్తున్నావు? ఇప్పుడు ఆ బ్యాగ్ తో నాకు బోల్డ్ అంత పని ఉందిరా. ఆ బ్యాగ్ తోనా? కొంప తీసి అందులో డబ్బులు కట్టి వేద్దాం అనుకుంటున్నావు ఏంటి? అందులోనే మన టికెట్లన్నీ ఉంటాయి. టికెట్లతో నువ్వేం చేసుకుంటావురా? ఆ టికెట్లోంచి అంటుకులు టికెట్ తీసి బయటకి ఇసిరేద్దాం అనుకుంటున్నాను. మరి టీటీ వచ్చి అంటుకులు కానీ టికెట్ ఏదని అడిగితే? టీటీ వాడిని బయటకి ఇసిరేస్తాడు. అంటే నీకు కామ్లీకి మధ్యలో అంటుకుల్ని పర్మనెంట్ గా తీసేద్దామని చూస్తున్నావా? ఒరే తప్పురా మధు,
తప్పు ఒప్పుల గురించి చూసుకుంటే టిప్పు సుల్తాన్ చరిత్రకి ఎక్కేవాడా, టీసీలకి టిప్పులు ఇవ్వకుండా ప్యాసింజర్ ట్రైన్ ఎక్కేవాడా, ఇవన్నీ చూడకూడదు. ఫాలో మీ. టికెట్లు ఆ బ్యాగ్ లోనే ఉన్నాయని ఎలా చెప్తున్నావురా? వల్లే నువ్వు ఆ ఏజెంట్ గడ పక్క నుంచి వెళ్ళి టికెట్లు ఇందులోనే కదా అంకుల్ ఉన్నాయి అని అడుగు. టికెట్లు ఇందులోనే కదా అంకుల్ ఉన్నాయి. ఇందులోనే ఉన్నాయమ్మా, ఇందులోనే ఉన్నాయి. ఒరే ప్లాన్ స్టార్ట్ చేసేయండి. కాసేపట్లో నేను నీ పని చెప్తాను రా, అలాగే కూర్చో నువ్వు. ఓపించరా ఓపించరా. టికెట్ లేవురా? ఏం పోయ్ టికెట్ లేవు పోయ్. మనం అయిపోయావురా. ఓయ్ టికెట్ లేవు పోయ్. ఉన్నాయి గురుగారు, రండి వచ్చి కూర్చొని చెప్తాను. కూర్చోడం ఏంటి పోయ్? నా ట్రైన్ లో నేను కూర్చోడం ఏంటి పోయ్? నాకే మర్యాదలు చేస్తున్నావు పోయ్. ముందు టికెట్లు చూపించు పోయ్. అదే గురుగారు చూపిస్తున్నాను, ఒకసారి రండి, ఇలా రండి చెప్తాను. సెంట్రల్ గవర్నమెంట్ ఎంప్లాయ్ చేపట్టుకుంటావు పోయ్. సెంట్రల్ వద్దని అతను పోయ్. ఉంచండి గురుగారు, ఉంచండి ఉంచండి చెప్తాను. ఏడు పోయ్, ఉంచేదేటి పోయ్? ఏడు ఉంచాలి పోయ్? నా చేతిలో డబ్బులు పెడతాను పోయ్. ఎంత ధైర్యం పోయ్ నీకు? గురుగారు గురుగారు అరకండి, అర్థం చేసుకోండి గురుగారు. ఏంట్రా నాన్న అక్కడ గొడవ ఏంటి? నన్నే రా అంటావు పోయ్. అయ్య బాబు మిమ్మల్ని కాదు సార్, మా ఏజెంట్ గారిని అంటున్నాను. ఎర్ర నాన్న ఏజెంట్ ఏంటి గొడవ ఏంటి? టీటీ గారి టికెట్లు అడుగుతున్నారండి. టికెట్లే కదరా నాన్న, ఏదో ఫ్లైట్ టికెట్లు అడుగుతున్నట్టు అంత ఫీల్ అయిపోతావు ఏంటి? తీసి చూపించి. అంటే గురువుగారు అది మీరు వారం రోజులు కూడా ఓపిక పట్టకుండా నన్ను వాయించారు కదండి, నాకు టైం సరిపోక రిటర్న్ టికెట్లు బుక్ చేయలేదు గురుగారు. టికెట్లు లేవా? అంత మెల్లగా చెప్తున్నావు ఏంటో నాన్న, టికెట్లు లేకుండా మా అందరినీ ట్రైన్ ఎక్కించావా? ఆడు గుబురు చుట్టూ వేసుకుని గుడ్ల గోపలాగా ఎలా చూస్తున్నాడో చూడరా నాన్న. పోలుకొక పీక పట్టుకొని బయటికి ఇసిరేస్తాడు. గురువుగారు మీరు భయపడకండి, నేను ఏదో విధంగా మేనేజ్ చేస్తానులేండి. ఏడువాయ్ గుట్లకో అంటున్నారు. ఏడువాయ్ గుండు పట్టుకుని అంటే గుంటూరు గంట ముందలు పడతారు వాయ్. ఒరే మహేష్, ఈ రోజు రాత్రికే మన యోగాంతం అయిపోయేలాగా ఉందిరా. ఈ లోపు నన్ను వెళ్ళి కామ్లకి ఒక కిస్ ఇచ్చి వచ్చేమంటవా? మనం ఏ సిచ్యువేషన్ లో ఉన్నా ఏం మాట్లాడుతున్నావు నువ్వు? టీటీ గారు లేడీస్ తో వచ్చామండి, కొంచెం ఆడమొహం చూసైనా మమ్మల్ని వదిలేయండి. టికెట్లు లేకుండా ట్రైన్ ఎక్కుతారు వాయ్. దిగండి వాయ్, దిగండి. ఇడు కాలు జారిపోయి కృష్ణానదిలో పడిపోవాలి రా, శని వదిలేద్ది. మల్లేశ్వరరావు గారు చెప్పండి మల్లికార్జున గారు. చూసారండి, మన దగ్గర డబ్బులు తీసుకుని టికెట్లు కూడా తీయలేదు. నిజమేనండి, మనం ఇలా సైలెంట్గా ఉంటే విజయనగరం వెళ్ళినట్టే. ఇంకా విజయనగరం వెళ్తారా నాన్న? తీసుకెళ్ళపోతే ఏజెంట్ గారు నేను వదులుతానేటి నాన్న? ఏజెంట్ గురువు గారు మాకేంటిది? నేను అంతక్క విజయనగరం రైల్వే స్టేషన్ క్యూలో నించుంటే నన్ను ఆఫర్లతో కాకబట్టి ఈ ప్లాన్ టికెట్, కానీ ఇప్పుడు అంత మొక్క పెట్టడం ఏంటారు నాన్న? నువ్వు చేసిన పనికి నేనేదో డబ్బులు తినేస్తాను అనుకుంటాను ఇక్కడ అందరూ. ఆ మల్లికార్జునరావు గారు మల్లేశ్వరరావు గారు అయితే మనీ మ్యాటర్ రాగానే మూతి దగ్గర పెట్టుకుని మీటింగ్ పెట్టించుకుంటారు. పొద్దున్నేమో 25 మంది సుమోలో సర్దిసావు, ఇప్పుడేమో నిర్దాక్షిణంగా ప్లాట్ఫామ్ మీద నిలబెట్టావు. నీకు ఏమైనా పద్ధతిగా ఉందరా నాన్న? ఇది మంచోండి కాబట్టి మాటలు తాగుతున్నా, లేకపోతే మెట్లు కేసు గుద్దిద్దిరా. నీది నాది పట్టుమర్రా, ఎంత గట్టి తగులుతుంది నాకు తెలుసు. అయ్యో గురువు గారు గుద్దేయడం వరకు ఎందుకులేండి, నెక్స్ట్ ఏదో బండి టికెట్లు తీసేస్తాను, ఏదోలా అడ్జస్ట్ వెళ్ళిపోదాం. ఒర నానా కక్కురు తీసంటే ప్యాసింజర్ ట్రైన్ టికెట్లు తీసి పారదోపావా? ఒర నానా చేతులు కాళ్ళు తీయండి నానా. ఒర నానా లేకండ్రా బాబు, విజయవాడ వచ్చింది. ఇవ్వండ్రా నాన్న, ఇదే కృష్ణానది. అల్లా
మిస్సింగ్ దాట్ ఎవడో వెళ్ళకంటారు నానా. నాకు ఈ కృష్ణానది దగ్గరికి వచ్చినప్పుడల్లా బ్రహ్మం గారు రాసిన వాక్యాలే గుర్తొస్తాయి. బ్రహ్మంగారా ఏం రాశారు నాన్నగారు? కలియుగం ఆఖరిలో ఈ కృష్ణానది పొంగి ఆ ఇంద్రకైలాద్రి మీద ఉన్న దుర్గమ్మ ముక్కు పొడితే ఆగుద్దంట. అప్పుడు అంతా నాశనం అయిపోతుందంట. ఏంటి కృష్ణానది పొంగి ఆ కొండ మీద ఉన్న అమ్మవారు ముక్కు పొడుగు తగులుతుందా? అంత పొంగిన తర్వాత నాశనం కాక ఇంకేటవుద్ది నాన్నగారు? ప్రాక్టికల్ గానే రాశారు అతను. సరే సరే, తొందరగా స్నానాలు చేయండి, కాసేపు ఆగితే గుడి మూసేస్తారు. అలా అదుకుంటారు నానా, అదే ప్రకాశం మ్యారేజ్. గురువుగారు మీ జలకాల ఆటలు తొందరగా కానిస్తే కొండ ఎక్కుదాం. విజయవాడలో వెలసిన దుర్గమ్మ, నీ పూజకు పూలు తెచ్చినమమ్మ, మెడలో దండలు వేసినమమ్మ, చల్లగా మమ్మో దీవించరావమ్మ. విజయవాడలో వెలసిన దుర్గమ్మ, నీ పూజకు పూలు తెచ్చినమమ్మ, మెడలో దండలు వేసినమమ్మ, చల్లగా మమ్మో దీవించరా తల్లి. నాయనా, అమ్మవారికి మొక్కులు గట్టా చెల్లించుకోవాలనుకుంటే ఎదురుగా ఉన్న చెట్టు దగ్గరికి వెళ్ళి తీర్చుకోండి. సరేనండి పంతులు గారే. భాగ్యం భాగ్యం, ఏంటి నాన్నారే అరుస్తున్నావు? అదేరా భాగ్యం, పట్టు చీర సంగతి ఏంటి చేద్దామని. మొక్కేసుకున్న తర్వాత ఏం చేద్దామంటావేంట్రా నాన్న? ఇదే నీకున్న ఆఖరి మొక్కు. దీన్ని గనక బ్యాక్ లో ఉంచావనుకో అమ్మవారు నీకు బ్యాక్ బోన్ ఉంచేస్తుంది. భాగ్యం, భర్త గురించి ఎలాగైనా మాట్లాడతావా? సార్ మేడం గురించి తెలిసిందే కదా సార్, మీరు ఊరుకోండి. ఇంతకీ మ్యాటర్ ఏంటి చెప్పండి. మ్యాటర్ ఏమీ లేదురా నాన్న, ఆ దుర్గమ్మకి పసుపు కుంకుమ పట్టు చీర పెడదాం అనుకున్నాను. పసుపు కుంకుమ తెచ్చాను, పట్టు చీర మర్చిపోయాను. మర్చిపోయారా? ఎవరి సైతం పెట్టించేద్దాం ఊరుకుంటూ వచ్చారా? అంటే నాన్న అది మాకు తెలుసులేండి సార్. ఇప్పుడు మీరు ఎవరో ఒకరిని మ్యానిపులేట్ చేయడం కష్టం లేండి, కానీ మీ బ్యాక్ బోన్ ఉంగిపోకుండా మీ మొక్కు తీర్చుకోండి. ఇప్పటికిప్పుడు అంటే పట్టు చీర ఎక్కడి నుంచి అవుతారా నాన్న? సార్ తపనా, నువ్వే తల్లి చెప్పమ్మా. ఇదిగోండి సార్, ఇది మా నాన్నగారు నా కోసం కొన్న పట్టు చీర సార్. ఇది ఇప్పటి వరకు నేను వాడలేదు. మీరు అమ్మవారికి పట్టు చీర పెడదాం అనుకున్నారు కదా, ఇది పెట్టేయండి సార్. తపనా, టచ్ చేసేవరా నాన్న? నాకు పిల్లలు లేరని ఎప్పుడు బాధపడలేదురా నాన్న. ఫస్ట్ టైం బాధపడుతున్నాను ఇలాంటి కూతురు లేదని. కష్టాన్ని పంచుకునేవాడు కొడుకైతే కన్నీళ్లు పంచుకునేదిరా కూతురు. ఈ రోజు నుంచి నువ్వు కూడా నా కూతురు లాంటిదానివేరా నాన్న. చూసారా దేవతరా నా తపన. నాన్న వయసు ఏదో జన్మలో నువ్వేదో తోక తొక్కేసేవరా నాన్న. బంగారం లాంటి అమ్మాయి దొరికింది నీకే. సార్ తపన్ను కూతురు అన్నారు కదా, మా వాడు కాలు కడగల మరి. కోమలి అలా నీ కాల్ తీసేయకుండా చూసుకోరా నాన్న. నేను మొగ్గు తీర్చుకొని వస్తాను, బయలుదేరిపోదాం. ఈ ఏదో వన్య మాస్టర్ గారు 3000కే ముల్లోకాలు తిప్పేస్తానని మోటివేట్ చేసి తీసుకొచ్చాడు. తీరా చూస్తే 3 సీట్లలో 30 మందిని మడతెట్టాడు. ఇంకెప్పుడు ఈయన నమ్మి ఇంకెక్కడికి రాకూడదు. ఒరే మధు, అలా అక్కడ చూడు. ఏ జాతకాల కంప్యూటర్ జాతకం చెప్పించుకున్నా సరదాగా. డబ్బులు ఎవరి దగ్గర ఉన్నాయి సరదాగా? నేను పెడతానులేంట్రా సరదాగా, వెళ్ళి చెప్పించుకోండి. అవునా, సూపర్ అంకుల్. మీరు పెడతానంటే మేము వద్దంటావా? అలా అలా అన్నా, నాకెట్టే ముందు నాకెట్టే. నీ మోసం సాగవేట్రా, చెప్పించుగా. నువ్వు పెట్టానా? తమ్ముడు సయ్య అక్కడట్రా. హలో, నా పేరు రాజు. నీ జాతకం అంతా ఉన్నది పెద్ద బూజు, అడుగడుగు నా గాజు. నీకు ఒక అమ్మాయి అంటే మోజు, పడి చచ్చిపోతావు రోజు రోజు. నువ్వు లవ్ లో మాత్రం లూజు. ఏట్రా చెప్తుంది ఇది? అంతా సొల్లే అన్నా, నిజం చెప్పనా? బూజు గాజు అనుకోని. నా కంప్యూటర్ అబద్ధం చెప్పదురా తమ్ముడు. దీని కంప్యూటర్ జాతిలోను ప్లగ్ పీకియాలి. అన్ని నిజాలు చెప్పేస్తుందా? హలో, నా పేరు రాజు. నువ్వు పొద్దున్న లేస్తే కింగు, నీ ఫ్రెండ్ ఏమో పెద్ద బొంగు. చెప్పు. అడుగుతావు నువ్వు కోరుకున్న అమ్మాయికి రింగు, నీ లైఫ్ అంతా డింగు డాంగు. సూపర్ రాజు, సూపర్ సూపర్ రాజు. ఏట్రా అంత గొప్ప చెప్పిందా? సూపర్ చెప్పిందిరా. ఏట్రా నాన్న, ఏం చేస్తున్నారు అక్కడ? ఏంటి సార్ మొక్క అయిపోయిందా? ఆ తపన దైవాలు తీర్పిందిరా నాన్న. 5 వచ్చి మీ జాతకమేనండి. నా జాతకమా? నా జాతకం కానీ తెలుసుకుందంటే దానికే వైరస్ ఎక్కిపోద్ది. పెట్టరు నాన్న, పెట్టి ఎక్కడ సయ్యట్టండి. జిగల్ కనిపోతున్నాయి లైట్లు. హలో, నా పేరు రాజు. నమస్కారం. నేను చెప్పేది జాగ్రత్తగా విను. ఎట్లంటారు నాన్న? జైంట్ వీల్ ఎంత ఉంటది? చాలా పెద్ద ఉంటది. అంత పెద్ద బొక్క పడబోతుంది నీకు ఈ రోజు.
ఏటర్ నన్ను అంటుంది జం జం నిజం. అంటే ఏ పరంగా పడుతుంది అంటున్నావు నువ్వే? ఆర్థికంగా, మానసికంగా, శారీరకంగా అన్ని రకాలుగా జైంట్ వీల్ అంత పెద్ద బొక్క పడబోతుంది. తస్మాత్ జాగ్రత్త. ఏటర్ నానా ఏడ్ చేస్తుంది డొక్కులో మీసిన ఏ అమలాపురం నుంచి ఎత్తుకొచ్చేది సార్ సుబ్బారావు గారు మీరు మాత్రం దీన్ని డబ్బులు ఇవ్వకండి. నేను ఇలకిత్తా అని చెప్పాను కానీ మీకిత్తా అని చెప్పానేంది సరదాగా. ఇదో బొక్క ఏంటి నాకు ఈ బొక్క నుంచి మొదలయ్యేలాగా ఉందా జైట్ వీల్ అంత బొక్క. సార్ మన అందరం ఇక్కడ ఉంటే ఆ ఏజెంట్ ఏంటి అలా బస్సులోంచి బాగా చెప్తున్నాడు. ఏటర్ నానా అదేంటి అలా చెయ్యి ఊపుతున్నాడు. మన అందరం బస్సు ఎక్కిపోయాం అనుకుంటాడా? బస్సు ఎక్కిపోతే బయటికి చూసి చెయ్యేందుకు ఊపుతాడు సార్. ఓ నిమిషం ఉండి ఫోన్ కొడదా. ఎర్ర నాన్న ఏజెంటే ఏటి ఎటు వెళ్ళిపోతున్నావు బస్సులని? మీ పని అయిపోయిన తర్వాత నేను అక్కడ ఏం చేస్తాను సార్? మా ఊరు వెళ్ళిపోతున్నాను. మా పని అయిపోవడం ఏంటారు నాన్న? ఇంకా మేము ఇంటికి వెళ్ళలేదు కదా, మమ్మల్ని ఇంటికి తీసుకెళ్ళాలని బాధ్యత నీదే కదా. ఏంటి మిమ్మల్ని ఇంటికి తీసుకెళ్లే బాధ్యత నాదా? ఒకసారి ఆ రోజు నేనేం చెప్పాను గుర్తెచ్చుకోండి. తిరుపతి, కాణిపాకం, కాళహస్తి, విజయవాడ చూపిస్తానండి. అది విజయవాడ అని ఆపేశాను. మళ్ళీ విజయనగరం తీసుకెళ్తానని చెప్పానండి మీకు. అదేట్రా నాన్న నేను చెప్పింది చెప్పినట్టుగా చేస్తాను సార్. నా మాట అంటే మాటే, ఆట అంటే ఆటే. గుడ్ బాయ్. కొంప ముంచేట్రా నాన్న. సార్ ఏమైంది సార్? ఈ మ్యాటర్ కానీ వీళ్ళకి తెలిసిందంటే మొత్తం అందరికి నన్నే టికెట్లు ఎట్టి తీసుకెళ్ళమంటారు. కామ్గా నేను మా భాగ్యం సైడ్ అయిపోలే. ఏట్లేదురా నాన్న, పక్కనే చిన్న శివాలయం ఉందంటే చూసుకుని వచ్చేస్తాడట. నాకు మా ఆవిడకి చిన్న షాపింగ్ ఉంది, చూసుకుని వచ్చేస్తాం. ఎక్కడ ఉండండి. ఏం షాపింగ్ సార్? వీధిలో అందరికీ కట్టుకోవడానికి తాళ్ళు కొంటారా నాన్న. భాగ్యం భాగ్యం ఇలా రా తొందరగా. ఏంటా నాన్న ఏంటా కంగారు? కొంప మునిగిపోయిందా భాగ్యం? అర్జెంట్ గా నువ్వు నేను సైడ్ అయిపోలే, లేదంటే నువ్వు అన్నట్టు నా బ్యాగ్ ఉంగిపోద్ది. ఏరా నాన్న ఏమైంది? ఇప్పుడు అవన్నీ చెప్పలేను భాగ్యం, నువ్వు ముందు బస్ ఎక్కే. ఆహా ఏసీ బస్సు లాగా ఉంది. అలాగో భాగ్యం అలా మిడిల్ సీట్కి వెళ్ళిపోదాం వచ్చి. ఏటా నాన్న వాళ్ళందరినీ వదిలేసి నన్ను ఎందుకు ఇలా ఏసీ బస్ ఎక్కించావు నువ్వు? ఇంటికి వెళ్ళాక తీరిగ్గా చెప్తానులే భాగ్యం. ముందు నువ్వు సీట్ వెనక్కి కొంచుకొని పడుకో చెప్తానే. టికెట్ విజయనగరంకి 2 టికెట్లండి. 2000. ఏంటి ఇద్దరికి 2000? కరోనా వల్ల రేట్లు పెరిగాయండి. సరే మీ అద్దరం కాదు సరిపోయింది తీసుకోండి. నెక్స్ట్ టికెట్. విజయనగరం అండి. మొత్తం ఎంతమంది? 22 మంది అండి. 22 మంది? అంతమంది కలిసి ఏసీ బస్సు ఎందుకు ఎక్కారా నాన్న? నేనైతే మంచి ప్లాన్ చేద్దాను. 22,000 ఒక్క ఇప్పుడు. 22,000 ఇవ్వండి. మా అందరి డబ్బులు ఆయన ఇచ్చేస్తారండి. ఎవర్రా నాన్న బగరగాడు? మీరే. కొందరికి దేవుడు అంటే భయం, కొందరికి దేవుడు అంటే భక్తి, కొందరికి నమ్మకం, మరి కొందరికి ఆశ. మొక్కులు ముడుపులతో మొదలైన ఈ ప్రయాణంలో ఎన్నో జ్ఞాపకాలు, ఎన్నో అనుభూతులు. ఈ 24 మంది చేసింది తీర్థయాత్ర మాత్రమే కాదు, ఎమోషన్స్ అనే ప్యాసింజర్స్తో నిండిన ఒక ట్రైన్లో ఎప్పటికీ మర్చిపోలేని ఒక బ్యూటిఫుల్ జర్నీ. చివరగా దేవుణ్ణి మనం అడగాల్సింది ఒక్కటే, నేను శ్రమిస్తాను, నాకు సాయం చెయ్యు అని. ఇట్లు మీ సాయి కిరణ్ అండలూరి అండ్ టీమ్. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, కామెంట్ చేయండి, అలాగే మా ఫిల్మీ మోజీ ఛానల్ సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి. పక్కన ఉన్న గంట మాత్రం నొక్కడం మర్చిపోకండి. ఉంటాను మరి, బాయ్.